ఎంత కాంటెంట్ ఉందో తెలుసా? మ్యాటర్ ఏంటంటే ఇంకా ఉంది. మరి నేను స్లోనా అంటే ఫార్వర్డ్ చేసుకొని వస్తేనేమో మిస్ అయిపోతున్నాం, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని వస్తే అర్థం కావట్లేదు, మామూలుగా స్లోగా పెట్టుకొని వస్తేనే కొన్ని మాటలు అర్థం కావట్లా. సో మొత్తానికి ఒక పాయింట్కి తగ్గొట్టా. సో ఆ పాయింట్ చెప్తే అక్కడికే చాలా కాంటెంట్ ఉంది. ఇప్పటికే టైం 5:30 అయింది, 7 అయింది, ఇంకా నాకు అర్థమైపోయింది మ్యాటర్. సో దాని తర్వాత ఒప్పుకుంటే పార్ట్ 2 అంటే ఇంక నేను చూడగలను, కానీ దాని తర్వాత చెప్పలేను, ఇంక అయిపోద్ది, వికెట్ డమాల్ అయిపోద్ది. సో ఉన్న ఎనర్జీతో కనీసం ఇది చెప్పేసాను అనుకోండి, కొంచెమైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు, మీకు, అందరికీ. మంచి పాయింట్లు ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. అలాగే ఒక టాస్క్ జరిగింది. టాస్క్ గురించి డీటెయిల్డ్గా చెప్పను కానీ ఏం జరిగింది ఏంటని, బట్ దాని ముందు దాని వెనక అంటే ఆల్రెడీ మన ఎపిసోడ్లో టాస్క్ చేసాం, దాని వెనక ఏమైంది, మనీష్ని ఒక పాయింట్లో తప్పుగా అర్థం చేసుకున్నామేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అలాగే ఏదైతే లోపల ఈరోజు మనకు సిరాగా అనిపించిందో వాళ్ళకు కూడా అనిపించింది. ఎందుకంటే చాలా కాంటెంట్ అయింది కదా, అది పప్పు అన్నదేంటి పులిహార. సో లోపల వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకున్నారు. డైరెక్ట్గా వేసింది శ్రీజ, రీతి నేను వాడుకుంటుందరా అని. సో ఆ డిస్కషను, మనీష్ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఆ డిస్కషను, టాస్క్ డిస్కషన్లు ముందు వెనక. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేసి చూడండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత లైక్ చేస్తే ఈ వీడియో అంత రీచ్ వెళ్ళిద్ది. సో లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. నేను చెప్పిన పాయింట్స్కి మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వాడకాల విషయాలు ఏమైనా ఉన్నాయో, పంపకాలలాగా వాడకం అంటే కాంటెంట్ కోసం కావాలని వాడుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెప్పిన తర్వాత ఇప్పుడే కాదు. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర ఎపిసోడ్ రివ్యూలు, ప్రోమో రివ్యూలు, మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్లు, మిడ్ నైట్ ముచ్చట్లు కొత్తగా చూసేవాళ్ళు కోసం చెప్తున్నాం, మామూలుగా ఉండదు మనతో. సో మనకి ఎపిసోడ్లో చూసిన టాస్క్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్న అందరూ లాస్ట్ మ్యాన్ స్టాండ్ సుమనన్న అని చెప్పి చప్పట్లు కొడతారు. సో సుమనన్న చోదాకా ఉన్నాడని, సుమనన్న మాస్, వీళ్ళ మధ్యలో ఎలిమినేషన్ కోసం మాట్లాడుకుంటారు. అందులో సుమనన్న వెళ్ళిపోతాడు అనుకుంటారు. బయటకు వచ్చి చూడండి రా, సుమనన్న క్రేజ్ మామూలుగా లేదు ఇక్కడ, మీకు అర్థం కావట్లేదు మీరు చేసే పనులు. దాని తర్వాత శ్రీజ ఏదైతే వాటర్ బాటిల్స్ దాచిందో అందరివి అవి ఇచ్చేసారనమాట. వాళ్ళకి అర్థమైంది దీంతో సంబంధం లేదని చెప్పి, వాళ్ళకి ఎప్పటికైనా అర్థమైందని నాకు హ్యాపీగా అనిపించింది, పోన్లే అని. నెక్స్ట్ ఇమ్ము టఫ్ ఫైట్ ఇచ్చాడు అని చెప్పి ఇమ్ము కోసం కాసేపు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ శ్రీజ అడిగింది ఎవరిని, ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్. శ్రీజ అడిగింది, ఏమడిగింది పవన్ని, అరే నీకు గనక మమ్మల్ని సేవ్ చేసి పవర్, నీకు కనుక సేవ్ చేసి పవర్ వస్తే నేను ఎవరిని సేవ్ చేస్తారో అని అడిగింది. ఫస్ట్ ఎవరిని సేవ్ చేస్తారో అంటే నేను సేవ్ చేసుకుంటాను. అరే నువ్వు ఆల్రెడీ అప్పుడు కెప్టెన్ అయ్యి ఉంటావు కదా, పవర్ వచ్చిందంటే నువ్వు ఆల్రెడీ సేవ్ అయి ఉంటావు కదా, ఎవరిని సేవ్ చేస్తావు అంటే అప్పుడు ప్రజెంట్ అయితే నువ్వు అంటే ఫర్ నౌ నువ్వు అంటాడు. అంటే ఎప్పటికైతే నువ్వు అంటే తర్వాత మళ్ళీ మారిపోవచ్చు కదా, 50 రోజులకి ఎక్కడైనా మళ్ళీ వేరే వాళ్ళు రావచ్చు, నాకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి చెప్తారు. దాన్ని శ్రీజ కొద్దిగా అట్టేనట్టు అది ఇది నీకు ఎంత సపోర్ట్ చేసింది, ఏం చేసింది, ఎట్టగా చేస్తావు అయ్యి అనుకుంటారు. దీని తర్వాత ఇదే టాపిక్ ఎక్కడికి క్యారీ ఫార్వర్డ్ అయింది, రీతుకి తనుజకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో రీతు తీసుకెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అని తనుజ అడిగితే రీతు తీసుకెళ్ళి తనుజ గారికి చెప్తారు. తనుజ ఏం చేసిద్ది, మళ్ళీ పవన్ పిలిచి ఫస్ట్ కళ్యాణ్ పిలవమంటది. కళ్యాణ్ పిలిచి మా ఇద్దరిలో ఏంటి నన్ను రీతులో మా ఇద్దరిలో నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అని అడిగిద్ది. వెంటనే కళ్యాణ్ కాసేపు ఆలోచించి వచ్చేసి చెప్పు ఒకళ్ళ పేరు చెప్పాలంటే రీతు పేరు చెప్తాడు. అప్పుడు వెంటనే తనుజ మొహం టుక్ డౌన్ అయింది. సో తనుజకి కొద్దిగా రియలైజేషన్ వచ్చి ఉండాలి, అరే వీళ్ళెవరు మనకు సొంతం కాదని. అసలు మీ ఇద్దరులో ఏంటి, ఆయనకి ఏదైనా ఛాన్స్ వస్తే అసలు మీ వరకు రాదు, వాళ్ళల్లో వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మీకు ఛాన్స్ వచ్చినా అంతే. మీకు ఉన్నారు కదా, ఇమ్మాన్యులను రీతోనే ఉన్నారు, ఆయన దాకా వెళ్తుందా, వెళ్ళదు. ఈ లేనిపోని బంధాలు అనుబంధాలు నాకు అర్థం కాలే. నెక్స్ట్ డిమాండ్ పిలుస్తారు. డిమాండ్ ఏం చెప్తాడు, డిమాండ్ కూడా రీతు పిలిచారు. డిమాండ్ అయితే కళ్యాణ్ అయితే కాసేపు ఆలోచించాడు, డిమాండ్ అది కూడా ఆలోచించాడు రీతు, ఎందుకంటే నాకు తన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి. ఇక్కడ తనుజ గారు కొంచెం బాధపడతారు. దాని తర్వాత లోపలికి వెళ్తారు. ఇదే బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇమాన్యుల్ అడిగిద్ది తనుజ, రే ఎవరిని కాపాడతావు ఏంటి అని అడిగితే పర్ఫార్మెన్స్లను బట్టి దాన్ని బట్టి అని చెప్తాడు. ఇంకా తనుజ ఇంకా ఎయిట్ చేస్తుంది అనమాట. అంటే నేను ఫ్రెండ్ కాదా, అది కాదు ఇది కాదు అని చెప్పి తను వాష్రూమ్కి వెళ్ళి తను ఎయిట్ చేస్తుంది. ఈ లోపల కళ్యాణ్ వీళ్ళందరూ వస్తారు. వస్తే ఏంటి అనుకుంటారు కానీ ఆవిడ లోపలికి వెళ్తుంది, ఏడుస్తుంది, ఇంక వీళ్ళని ఎవరిని పట్టించుకోరు. నెక్స్ట్ బయటకు వస్తాడు అనమాట. ఇంకా ఇమాన్యుల్ చిరాకు వచ్చి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటాడు, నేను అసలు ఎవరిని సేవ్ చేయను, నా మీద డిపెండ్ ఇచ్చారని అందాం అనుకున్నా మమ్మీ అంటే, అనాల్సింది కదరా అంటారు ఆవిడ. అల్లాపోయారు మమ్మీ అని చెప్పి, నేనేదో నీతో బిజీగా ఉన్నట్టు వాళ్ళు అక్కడక్కడ తిరుగుతా నేను బిజీగా ఉన్నానని చెప్తున్నారు మమ్మీ అని చెప్పి నిజంగానే మమ్మీకి స్కూల్ పిల్లలు కంప్లైంట్ చేసుకున్నట్టు తన బాధలు అలా చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సంజన ఇంకా అందరూ లోపల కూర్చుంటారు. అది ఒక పార్ట్ అది అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత బయట ఈ కాంబినేషన్కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు మన ఓనర్స్ టెనెంట్స్ అన్నట్టు అనమాట. పోటాపోటీ ఉంది. అంటే లోపల వాళ్ళు కనుక గెలిస్తే వాళ్ళల్లోనే వాళ్ళకి చాలా పోటీ ఉంది.
ఇంకా భరణి గారికి అయితే కెప్టెన్సీ ఎవరు అంటాడు. రాము అంటాడు కానీ భరణి గారు వాళ్ళ వైపు ఆడారు, బాధపడుతున్నారు వాళ్ళ వైపు ఆడాను అన్నట్టు. అంటే అది తప్పదని, అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటాడు, రాము వాళ్ళ వైపు ఆడాడు, సో ప్లాన్స్ అన్ని వేసింది భరణి అన్నే అని చెప్తాడు. ప్లాన్స్ అన్ని వేసింది భరణి అన్నయ్య, సో కష్టపడింది భరణి అన్న కాబట్టి భరణి అన్నకి వాళ్ళు కెప్టెన్సీ ఇవ్వాలి అన్న విధంగా చెప్తే ఈవిడికి వేరేలా అర్థం సంజన గారికి. ఒరే ఎవరైనా సరే అటువంటి వాళ్ళు లాయల్గా ఆడాల్సిందే, ఇప్పుడు శ్రీజ నా వైపు ఉంది, నా వైపు లాయల్గా ఆడింది కదా, అది కామన్, అది తప్పదని అనుకుంటారు అనమాట. కానీ రాము నేను అది అంటాం లేదు అన్న లోపల కట్ చేసేస్తారు అక్కడికి ఆవిడ టాపిక్. నెక్స్ట్ శ్రీజ డిమోన్, సో వీళ్ళిద్దరు నడుచుకుని మాట్లాడితే నీ విషయంలో నేను ఎంత సపోర్ట్ చేశారా, ఎంత చేశా, ఫ్రెండ్కి ఇంక వాల్యూ ఏముంది, నువ్వు నాకు ఏం వాల్యూ ఇచ్చావు అయ్యని చెప్తే ఇచ్చానని చెప్పి ముందరిపోతుంటే యదవ నాటకాలు వేయకు, నేనేం రీతిని కాదు నీ వెనకాల పాములో రావడానికని. సో అంటే నేను టాయిలెట్కి వెళ్తున్నానే అంటాడు, అని కలిగిపోతున్నాడేమో అనుకొని ఆ డైలాగ్ వేసేసినారు. చూసారా, ఏ రీతిని కాదు పాములో రావడానికని. చూసారా, ఇది మనం నేర్చుకోవాలి, ఇలాంటి పాయింట్ నేర్చుకో. మనం ఎంత చులకన అయిపోయాం మనకు తెలియకుండా, ఇప్పుడు మనం చేసిన పనికి మనకు అది ఫ్రెండ్ అనుకున్నాము, లేదంటే కాంటెంట్ అనుకున్నాము, ఏదైనా అనుకోని పక్క నుండి మనల్ని ఎలా చూశాడు బిగ్ బాస్ హౌస్లో. చులకన, నేనేం రీతిని కాదు, నీ వెనకాల పాములో రావడానికో ఏదో అన్నాడు, డైలాగ్ వేసేసిందిగా. సో బయట ప్రపంచంలో కూడా ఇలాంటివి ఉంటాయి. మనల్ని ఎలా జడ్జి చేస్తారు, ఎలా అంటారు. నిజంగా మనం చేసే దాంట్లో నిజంగా మనస్ఫూర్తిగా చేస్తాం అనుకోండి, ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా, ఎవడో అలా అనలేడు. అలా ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇది కాంటెంట్ కోసమే చేస్తున్నారు అని చెప్పి. సో అందుకనే వేసేస్తారు, నటించడం వల్ల వచ్చే పొరపాట్లు. సరే ఇంకా ఇమ్ము వాళ్ళ సైడ్ అనమాట. మనకున్నంత వరకు మనం పోరాడాం ఏంటి, ఇంకెదిలో ఏంటి మర్చిపోండి. వాళ్ళ సైడ్ 5 మగవాళ్ళు ఉన్నారు, అది కూడా మామూలుగా ఉన్నారండి, పుష్టిగా దిట్టంగా ఉన్నారు. మనందరం కలిసి ఒక బెడ్ మీద వస్తాం, వాళ్ళు ఒక్కొక్కరు ఒక బెడ్ మీద పడుకుంటున్నారు అని చెప్పి అలా చేస్తూ ఉంటారు అనమాట. సంజన అంటే అడల్ట్స్ వర్సెస్ కిడ్ ఫైట్ జరిగింది. యాక్చువల్గా నేను దీనికి ముందే చెప్తాను అనుకున్నా, మళ్ళీ మీరు డిమోటివేట్ అవుతారు అని చెప్పి నేను చెప్పలేదు అంటారు ఆవిడ అనమాట. సో వన్ సైడెడ్ మ్యాచ్ అని. నెక్స్ట్ ఇమాన్యుల్ తనుజ వాళ్ళు గుసగుసలాడుకొని అదేదో ఆయన ఏదో ఆట పట్టించుకుంటే ఏదో చేసుకుంటూ ఉంటారు అనమాట. కాకపోతే ఇక్కడ ఇమాన్యుల్ ఏం చెప్తాడంటే, తనుజ గారు దేనికో ఫీల్ అయ్యారు, దానికోసమే కాకుండా ఇమాన్యుల్ నువ్వు లోపల ఆడు బయట ఆడుకొని చెప్పిన దానికి ఫీల్ అవుతారు. ఇక్కడ సన్నగా ఉంటేనో వాయిస్ లేకపోతేనే కాదు, ఇది షో ఆ టాస్క్ అయిపోయింది కూడా చెప్తాను, నా వాయిస్ ప్రియా వాయిస్ కన్నా నా వాయిస్ తక్కువగా ఉండటం వల్ల నా మాటలు ఎవరు వినిపించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అన్నట్టు. సో నెక్స్ట్ టైం నుంచి నువ్వు నాతో ఉండగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే చెప్తారన్నమాట. చెప్తే ఇమాన్యుల్ చెప్తాడు, అలా కాదు, ఇప్పుడు నువ్వు బయట ఉంటే లాక్కోడాలు పీక్కోడాలు నీకు దెబ్బలు తోలుతాయి, అదే లోపల నువ్వు ఉంటే సేఫ్గా ఉంటాయి. ఇప్పుడు నుంచి భరణి అన్న దాంట్లో పిడికిళ్ళు బిగిసిపోయాను, అలా ఉండగలవా అని చెప్పి. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా ఇమాన్యుల్ని. బంగారం అంటే ఊరికి మాట వరుసకు పిలుస్తున్నాడు కదా, నిజంగా బంగారంలా ఆలోచించడం అర్థం కల. సో అది ఇమాన్యుల్ థాట్ ప్రాసెస్. బిగ్ బాస్ హౌస్లో దరిద్రమైన ఇదేంటంటే, అది మరి జనాలు యాక్టింగ్లో తీసుకుంటారు కొన్నిసార్లు, కానీ మన భావాలని ఏదో విధంగా బయటికి చెప్పాలి. పక్కనోడితో మాట్లాడుతున్నానని చెప్పాలి, లేదా కెమెరా దగ్గరికి వెళ్ళని చెప్పాలి, చెప్పి తీరాల్సింది. అప్పుడు వేరే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ అర్థం చేసుకునే టైంకి మనం కనుక వాళ్ళ మూవ్స్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే వాళ్ళ టైం అయిపోద్ది. సంథింగ్ లైక్ ఈరోజు మనీష్కి జరిగింది. సో టైం అయిపోయింది. అదే నామినేషన్ రోజు ఈ మాట చెప్పుంటే ఎక్కడైనా మనీష్ ఇది బయట పెట్టుంటే మేబీ నేను కొంచెం గట్టిగా మాట్లాడేవాడిని మనీష్ కోసం. ఇప్పుడు లేట్ అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏమంటే మన పర్సనాలిటీకి సంబంధించిన గేమ్స్ వస్తాయి, అందులో మనం ప్రతిభ చూపించాలి అనుకుంటారు, ఎవరి టైం వాళ్ళకి వస్తుంది, నెక్స్ట్ గేమ్ ఫోకస్ చేయి అయ్యి అని చెప్తే, ఈవిడేమో తర్వాత ఆయన పక్కన ఏ నవ్విద్ది అంటే ఏదో కామెడీ చేసుకుంటున్నారు మొత్తానికి అని చెప్పి నాకు అర్థమైంది. ఇమ్మో సుమన నువ్వు చెప్పు నెక్స్ట్ గేమ్ గెలుస్తావు అని చెప్పి, గెలుస్తా అంటే మాకే నమ్మకం లేదు, ఎవరైనా అడిగిన డేలాగ్ వేస్తారు. ఫస్ట్ కెప్టెన్ ఈవిడైతే అనుకున్నామా, అవలేదేంటి ఇది అంతే. సో నెక్స్ట్ తను రీతి ఎందుకు డల్ అయిపోయారు అని చెప్పి మళ్ళీ ఎందుకు నా ఇద్దరు మళ్ళీ డల్ అయిపోయారు అని చెప్పి దాని గురించి మాట్లాడతాడు ఆయన. దాని తర్వాత శ్రీజ డిమోన్ పవన్ ఇద్దరు కూర్చుంటారు, ఇంపార్టెంట్ డిస్కషను. న్యూస్ రీడర్లా చదువుతున్నానా లేదంటే న్యూస్ ఇచ్చేవాళ్ళు చదువుతానా తెలియదు, కానీ ఇలాంటి డిస్కషన్ ఏంటంటే లైన్ టు లైన్ తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుందేమో. ఎపిసోడ్ వరకు స్టిల్ ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఏంటంటే ఎపిసోడ్ మీరు చూస్తారు కాబట్టి మీకు ఒక థాట్ వస్తుంది, కాబట్టి తర్వాత నేను అనాలిసిస్ చెప్తే ఓకే అనుకోవచ్చు. బట్ ఇది మీరు చూడని కాంటెంట్ కాబట్టి నేను డైరెక్ట్గా అనాలిసిస్ చెప్తే నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ముందు నేను చెప్పాను అనుకోండి, మీకు అర్థమైతే మీరు ఒక జడ్జిమెంట్ తీసుకుంటారు, తర్వాత నేను అనాలిసిస్ చెప్తాను దాని మీద. అందుకోసం అని చెప్పి కొన్ని చోట్ల నేను చదువుతాను మీకు అర్థం అవ్వాలని, అంతే తప్పితే ఇంకో విషయం కాదు. ఓవరాల్గా చూసుకుంటే ఎవరివైనా సరే ఆ లెంత్ రివ్యూస్ వస్తాయి, ఒక 10 నిమిషాలు అటు ఇటు మ్యాక్సిమం, అంతే. 10 నిమిషాలు అంటే నీకేమైనా అలా టప్పగా ఉందంటరా అంటే నేనేం చేయలేను 10 నిమిషాలకి. నేను 3-4 గంటలు సినిమా చూడట్లేదండి మనం మరి. కానీ సో శ్రీజ ఏమంటుందంటే కాంటెంట్ కోసం చేసుకుంటున్నారో ఏంటో మీ ఇష్టం, ఏంటి పవన్ అంటారు డైరెక్ట్గా నువ్వు కేర్ఫుల్గా ఉండు. సో ఆవిడకి అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరిలో కేర్ఫుల్గా ఉండాల్సింది ఈయన, ఎందుకు ఈయన ఆయన ఫ్రెండ్ కాబట్టి. ఇది అటు సైడ్ అంటే ఆవిడ కూడా చెప్పొచ్చు ఈ మాట, నువ్వు కేర్ఫుల్గా ఉండు, ఆ పిల్ల కాంటెంట్ కోసం యూజ్ చేసుకుంటుంది అని చెప్పి మళ్ళీ చెప్తారు. సో కేర్ఫుల్గా ఉండు బాబు,
ఆ అమ్మాయి నేను కాంటెంట్ కోసం యూజ్ చేసుకుంటుంది, మీరు ఏదైతే పులిహార కలుపుకుంటున్నారో అని చెప్పి. దానికి పవన్ అది నాకు ఎప్పుడో తెలుసు అంటాడు. ఇవి తెలిసినప్పుడు ఎందుకు చేయటం? అవునా అని అంటే నేను ఆనందపడేవాడిని. ఓహో డీమన్ పని తెలియదు, పాపం పిల్లోడు పసివాడు అదేదైతే బ్లూ షర్ట్ వేసుకుని ఏదైతే సొంగ గార్చాడో అది సొంగ కాదు నిద్రమత్తలు గార్చాడు అని చెప్పి ఏదోటి అనుకునేవాడిని. అదంతా ఎందుకు మళ్ళీ? నాకు తెలిసి అంటే నువ్వు కూడా తిరిగి కాంటెంట్ కోసం చేస్తున్నావు అయితే. అంటే ఆవిడ తప్పు అయితే శ్రీజ కూడా అర్థమవుతుంది ఏంటంటే నువ్వు కూడా చేస్తుంది అదే, నువ్వు కాంటెంట్ కోసం చేస్తున్నావు. ఇద్దరే దొందే ఏంది పాత పంతలు. నెక్స్ట్ శ్రీజ మరి ఎందుకు కంటెంట్ కోసం తెలుస్తుంది చేస్తుంది అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు జోన్ అవుట్ అయిపోయావని. అంటే ఈవిడ బాధ ఏంటంటే ఈయన నువ్వు లిమిట్ దాటి నువ్వు ఇన్వాల్వ్ అయిపోతున్నావు, నువ్వు సీరియస్ అయిపోతున్నావు, అదొక వెళ్ళిపోద్దేమో ఇంకా డీప్గా అని చెప్పి ఈవిడ బాధ. ఫస్ట్ 2 daysకే నువ్వు ఇలా ఇన్వాల్వ్ అయిపోతే పోను ఎంత అని చెప్పి. సో ఇది 2 days జరిగింది, ఆ 2 days కంటెంటే మనకి మన అదృష్టం, సాయిరామ్ 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 అని చెప్పి 2 రోజుల కంటెంట్ మనకు ఒకరోజు గుద్దాడు కాబట్టి బిగ్ బాస్ మనకు తప్పల అనుభవించి రాజారని మనం అనుభవించాం ఆ కాంటెంట్ మొత్తాన్ని. సో నువ్వు ఇలా పెంచేసుకుని వెళ్ళావు అనుకో, ఆ పిల్ల బయటికి వెళ్ళాక ఏదైతుంది నీకేమవుతుంది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ పవన్ ఇందాక కూడా నాకు కోపం వచ్చిందా రాలేదా అని చెప్పి ఆవిడ ఏదంటే ఈయన కోపం వచ్చిందంట, కళ్యాణ్ తోడు తెచ్చుకుంటున్నాడు. సో కోపడ్డం లేదా, నీ బతినడం లేదా, నీ బతినాడలేదు కదా ఇది అంటాడు. నెక్స్ట్ శ్రీజ అంటది ఇలా ఇదంతా కాదు. సో ఎట్లా అయిపోయిందంటే నువ్వు ఏదో తిరుగుతున్నావు అన్నట్టు, అంటే అమ్మాయి వెళ్తున్నావు అని కానీ బయట జనం అనుకుంటారు అన్న విధంగా చెప్తుంది. సో నువ్వు నిజంగా ఏదో తిరుగుతున్నావు అమ్మాయితో అన్నట్టు బయట జనం అనుకుంటారు. అంటే పవన్ అనుకోని మేము అనుకుంటాం, అనుకో సింపుల్గా. సో అనుకోండి మీ ఇష్టం ఏదైనా అనుకో, ఐ డోంట్ కేర్ అన్నట్టు. ఆయన ఏమంటారంటే అనుకొని ఎవెన్చువల్లీ దే విల్ అండర్స్టాండ్. బాబు ఈ అండర్స్టాండింగ్ వచ్చేపాటికి ఏంటి మనం అస్సం ట్రైన్ ఎక్కేస్తాం, మీకు అర్థం కావట్లేదు. ఈ అండర్స్టాండింగ్ అంటే అక్కడేమన్నా మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జర్నీ చేయరు. ఈ నామినేషన్ అయిన తర్వాత 2 రోజులు, ఆ 2 రోజులు పులిహార కలిపి ఈ గురువారం శుక్రవారం వచ్చాక లేదు నేను అపరిచితుని కాదు నేను రామాని అని చెప్పి సంధ్యానే ధోనే నానేనో అంటే అయ్యో రామమయ్య ఈడు అనవసరంగా అపరిచితులంగా ఆ రోజు గారి గుద్దెత్తి నువ్వు సేవ్ అయిపోతావు ఏంటి అవ్వవు కదా. అది దట్టు బిగ్ బాస్ మామకి నీ మీద కరుణొచ్చి అంతా చేసి దీన్ని తీసుకెళ్ళి మెయిన్ ఎపిసోడ్లు వేయాలి. అప్పుడు కానీ అది వెళ్ళదు రాజా. ఎందుకు రాజా మనకి రిస్కులు? మన దగ్గర నిజంగా ఎమోషనల్ అయినప్పుడు దాన్ని ఎందుకు రాజా చేయటం? కాంటెంట్ కోసమా? దాని బదులు అట్టికాయ బనానా పట్టుకొని నువ్వు తిరిగా చూసి అప్పట్లో అరే తీసుకోండి అది చేయటం బెటర్, ఉత్తమమైన పని అది దీనికన్నా. ఎందుకంటే అది చేస్తే ఏ ఒపీనియన్ రాదు, ఇది చేత ఖచ్చితంగా నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది, అది చాలా డేంజర్. ఎందుకు చెప్పిన ఏ ఒపీనియన్ రానప్పుడు బెటర్గా ఉంచుతారు. ఇప్పుడు ఫ్లోరా గారు ఉన్నారు, ఏ ఒపీనియన్ లేదు, కానీ ఆవిడ ఓట్స్లో టాప్లోకి వెళ్ళిపోతున్నారు నెమ్మదిగా. ఎందుకు? నెగిటివ్ ఒపీనియన్ వచ్చిన వాళ్ళని మళ్ళీ దించేద్దాం అని చెప్పి జనం మొత్తం క్రాస్ ఓటింగ్తో కొడుతున్నారు. కింద కామెంట్లన్నీ అయ్యే. దీనికి ముందు ఒక ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేశారు, మీరు ఎవరు ఓటేస్తున్నారు సార్ అంటే అందరూ మేము పలానా వ్యక్తిని ఎలిమినేట్ చేయాలి మీ ఫ్లోరా గుద్దుతున్నాం అని అన్నారు. అలా అవుతుంది, అదొక గేమ్, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. వీళ్ళు అగ్నిపరీక్షలో ఏ ఒపీనియన్ లేకుండా ఉన్న వాళ్ళు ఏదో ఒక ఒపీనియన్ ఉండాలి అంటారు. అది అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు, కొన్నిసార్లు అది మనకి వెనక్కి కొడుతుంది అని చెప్పి ఏదో ఒకటి చేయకూడదు. నేను కూడా చాలాసార్లు చెప్తాను ఈ మాట, ఏదో ఒక ఒపీనియన్ ఉండటం మంచిది అని చెప్పి. బట్ రియలైజేషన్ ఓవర్ ద టైం అదొక రియలైజేషన్ వస్తూ ఉంటుంది. నాకు కూడా అందరూ నేర్చుకోవాల్సింది, ఎవడు పర్ఫెక్ట్ కాదు. నేను ఏ రోజుకి ఎపిసోడ్లో నేను చాలా నేర్చుకుంటూ ఉంటాను. సో శ్రీజ కాంటెంట్ అనుకుంటే మాత్రం ఓకే, బట్ నీ ఫీలింగ్స్ సెట్ అవ్వకుండా చూసుకో, నువ్వు మునిగిపోతావు. ఎందుకంటే ఆ అమ్మాయికి కనిపిస్తుంది, ఆ అమ్మాయి కొంచెం తెలివైందని నాకు ఫస్ట్ నుంచి తెలుసు. ఆ అగ్నిపరీక్ష షో నుంచి నాకు అర్థమైంది ఆ అమ్మాయి తెలివైందని. ఆ అమ్మాయికి కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ అట్లీస్ట్ రీతు దాంట్లో కొద్దిగా ఒక సెన్స్ ఆఫ్ యాక్టింగ్ లాంటిదో కాంటెంట్ కోసం చేస్తుంది హింట్ వస్తుంది. ఈ దాంట్లో అలా కాదు, ఈయన ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది, ఈయన ఫేస్ ఎలా ఉంటుంది, రెడీ రండి ఫ్లట్టింగ్ అన్నట్టు కనిపిస్తూ ఉంటాడు, ముందే తెలిసిపోతూ ఉంటుంది, అలా కనిపిస్తూ ఉంటుంది. ఆయన పాప ఆ రీల్స్లోనే అదే రీల్స్ కూడా 2 చూశారు, అదే ఎక్స్ప్రెషన్ క్యారీ చేస్తూ ఉంటాడు ఆయన. పవన్ నేను సరదాగా అటు దాంతో ఇటు తనుజాతో చిన్నదో వైపు పెద్దదో వైపు అని ఊహించుకుంటున్నట్టున్నాడు. అటంట దాంతో అంటే రీతితో, ఇటంట తనుజాతో మాట్లాడుతున్నాను. శ్రీజ తనుజాతో లేదురా అసలు, అంటే అక్కడ కనిపించట్లా వాళ్ళకి. మనకి కూడా తనుజ గారు పెద్ద లేరు, ఇన్వాల్వ్ అయ్యలేదు. అదే చెప్తున్నా కదా, ఎక్కడో చోట వస్తారు మధ్యలో వచ్చి వెళ్ళిపోతారు. సో తనుజ అయితే అసలు లేదు, నాకు మాత్రం రీతితో కనిపిస్తుందని. మేబీ ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఉండొచ్చు శ్రీజ దాంట్లో. ఏంటి అంటే నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అంటే టక్కున శ్రీజ పేరు చెప్పలేదు కాబట్టి ఆ టైంకి నాకు ఎవరు క్లోజ్ ఉంటే అంటే రీతుకి ఏదో హింట్ ఇచ్చినట్టు, రీతుని సేవ్ చేస్తానంటే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు. దానికి ఏదైనా హట్ అయ్యి వీళ్ళిద్దరిని చెడగొట్టేద్దాం అన్న థాట్ కూడా ఆవిడకి ఉండొచ్చు. బట్ ఎవెన్చువల్లీగా ఆవిడ చెప్పే మాటలతో పవన్కి మంచి జరిగింది. ఈవెన్ రీతుకు కూడా ఆ మాటకు వస్తే రీతుకు కూడా మంచిగా జరగచ్చు వాళ్ళిద్దరు కనుక ఆ బ్రేక్ అయితే కనుక. సో లెట్స్ సీ, దాన్ని మనం ప్రస్తుతానికి శ్రీజ ఇంటెన్షన్స్ని పాజిటివ్గానే తీసుకుందాం, తప్పేం లేదు.
పవన్ అంటాడు కొంచెం తక్కువ తనుజాతో అంటాడు. ఈరోజు తనుజాతో మాట్లాడుతుంటే ఇది హట్ అయిపోయింది, ఈయనంటే తనుజాతో మాట్లాడుతుంటే ఆవిడ హట్ అయిపోయిందంట. వచ్చాడయ్యా బచ్చనా ఏ హసీన రాకుమారుడు, ఈయన కోసం అమ్మాయిలు హట్ అయిపోతున్నారు. శ్రీజ అనుకున్నావా ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. సో అనుకుంటావు నువ్వు అనుకోవు, లోపల ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి, లోపల ఏదో జరిగిద్ది. ఇట్స్ ఎ కెమికల్ ఫిజికల్ బయాలజికల్ మిక్సింగ్ ఆఫ్ మిక్సర్ అని చెప్పి ఏదో లోపల జరిగిద్ది. అసలుకి వీళ్ళకి కొన్ని ఏమంటారు కొన్ని పేర్లు వింతలు విచిత్రంగా వీళ్ళు చెప్తూ ఉంటారు. అసలు మనకు ఆ నోరు కూడా జరగవు. ఇచ్చాడు బిగ్ బాస్ గట్టిగా లైన్లో నుంచో పెట్టి ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ వాళ్ళందరికీ గట్టిగా ఇచ్చాడు కోటింగ్. ఓపెన్గా చెప్తున్నా, డీప్గా వెళ్తున్నాం అనిపిస్తుంది అనగానే పవన్ ఆయనంట హార్ట్లెస్ అంట 2 సార్లు ఇచ్చాడు హార్ట్లెస్ అని. అప్పుడు అన్నాడు మళ్ళీ అనుకోగానే నాకే కౌంటర్ సైడ్ ఎమోషనల్ అవుతా అన్నాడు. నేను హార్ట్లెస్ అనగా నేను 2 సార్లు ఇచ్చాడు, నువ్వేదో హార్ట్లెస్ అనగానే నేను ఎమోషనల్ అవుతా అన్నాడు. ఓకే సారీ రాజా అనుకున్నా. శ్రీజ వెంటనే నేనైనా పర్లా నీ బొందలే అనుకున్నా. శ్రీజ ఉంది తెలుసా, సొల్లు చెప్పకంది. నేనే బెటర్ అంటే సొల్లు చెప్పకంది సింపుల్ చెప్పింది. ప్రియా ఇంటికి వెళ్ళాను, దూరం నుంచి చెప్పడానికి వస్తుంది. వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎర్రనెల రెస్ట్ వచ్చేసింది అనమాట. మేము వింటాం మాకు చెప్పండి వస్తే మళ్ళీ చెప్పారు ఇదంతా ఈ సోదంతా. చెప్పిన తర్వాత మళ్ళీ శ్రీజ అంటది నిజంగా మునిగాడు అనుకో ఆ పిల్లకి బయటికి వెళ్ళాక ఇప్పుడు ఉంది అంటది. అంటే కెరీర్ ఏదో ఉంది అని అంటది అనమాట. మనకు కూడా అర్థం కదా అంటా ఉంటుంది. సో నీకు అది లేదు, ఏంది నువ్వేమైపోతావు చూసుకో అని చెప్పి. వీళ్ళందరూ నిజంగా ఏం ప్లాన్ చేసుకున్నారో నాకు అర్థం కాదు. ఈయనేమో సినిమాలు, మరి శ్రీజ ఏం ప్లాన్ చేసుకుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి, మనీష్ ఏం ప్లాన్ చేసుకుని ఉంటాడు నాకు డౌట్. అంటే దీని నుంచి వచ్చే రికగ్నైజేషన్తో మనీష్ ఏం చేద్దాం అనుకుని ఉంటాడు. ఆయన సీఈఓ కదా, ఇంకో కంపెనీ పెడతాడా బిగ్ బాస్ సంబంధించి ఏమైనా. సో ఏంటో వాళ్ళ ప్లాన్స్ మనకు తెలియదు. ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పుంటారు మీరు నాకు పంపిస్తారు ఇంకో అన్న ఇది చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి. శ్రీజ నాకైతే కాంటెంట్ కోసమే వాడుకుంటుంది అని క్లియర్గా తెలిసింది అని చెప్పి ఇప్పుడు 10 సార్లు ఆ స్టేట్మెంట్ని ఆవిడ పాస్ చేస్తూ ఉంది. వీకెండ్లు ఇది వెయ్యాలి భలే ఉంటుంది. మండే నామినేషన్స్కి సుమ్మని పేలుతాయి. శ్రీజాని గనక బిగ్ బాస్ ఓకే ఈ అమ్మాయిని ముందుకు తీసుకెళ్దాం అని అనుకుంటే దీన్ని వీకెండ్ ప్లే చేస్తారు, రాసుకోండి. దానివల్ల ఏంటంటే ఆవిడ మీద నామినేషన్స్ పడితే ఆవిడ నామినేషన్లోకి వచ్చింది. ఆ శ్రీజాని లైట్ తీసుకుంటే మాత్రం ఇవేవి బయటికి తీసుకురారు. ఒకవేళ ఏదైనా నామినేషన్లకు ఆవిడ వచ్చే ఛాన్స్ ఉందన్నా బయటికి తీసుకురారు. లేదు శ్రీజాకి ఏం ఛాన్స్ కనిపించట్లేదు, స్కోప్ కనిపించట్లేదు అనుకుంటే ఇవి వేస్తారు వీకెండ్. పవన్ అంటాడు నాకు కూడా నిన్నటి నుంచి అనిపిస్తుంది అంటాడు. ఇదే డబల్గా ఆడటం అంటే. కానీ ఏంటంటే నా గురించి విష్ చేసింది అంటే మీరు ఫ్రెండ్స్ కాబట్టి, అంటే ఆయన కెప్టెన్ అవ్వాలని విష్ చేసిందని తనుజ కూడా చెప్పింది, ఏదో ఇచ్చిందంట తన పవర్స్ ఏదో. సో తనుజ కూడా చెప్పిద్ది అమ్మాయి మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీరు మంచి కోరుకుంటారు, బట్ తను కాకపోయినా తను కోరుకుంది కదా అంటే ఓకే నువ్వు కెప్టెన్ అవ్వాలని నీ గురించి విష్ చేసింది అంటే అవును నా గురించి విష్ చేసింది అని చెప్పి శ్రీజానంగానే చెప్తాడనమాట. అబ్బా నా కోసం విష్ చేసుకుందా అని చెప్పి. సరే శ్రీజ అంటే అయితే ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటావు అని చెప్పి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చింది. అలా అంటే అలాగే అని చెప్పి పైగా తను చెప్పింది నీకెవరు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ నాకు ఇమాన్యుయల్, తర్వాత నువ్వే అని చెప్పి డైరెక్ట్ నా పేరు చెప్పింది అని చెప్తాడు. నెక్స్ట్ శ్రీజ మరి నేను కూడా అదే చెప్పాను, ఫస్ట్ ప్రియా అని చెప్పిన తర్వాత నువ్వు దానికి నువ్వు వెయిట్ చేయవు అన్నట్టు అదేదో అనుకుంటారు. ఇంకా అయిపోయింది. దాని తర్వాత తనుజ కోసం మాట్లాడుకుంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు వాళ్ళు హట్ అయింది ఇమ్ము కోసం రా మన కోసం కాదని, అంటే తనుజ ఇచ్చింది కదా అదంతా ఇమ్ము కోసం అని చెప్తాడు. దాని తర్వాత పవన్ చెప్తారన్నమాట ఆ అమ్మాయి ఫస్ట్ ఫీల్ అయ్యింది కళ్యాణ్ కోసం. సో కళ్యాణ్ అన్నప్పుడు ఫీల్ అయింది తనుజ, మొహంలో తెలిసిపోద్ది, మొహం మాడిపోయింది. దాని తర్వాత ఇమ్ము కోసం ఫీల్ అయింది, అప్పుడు ఏడ్చింది అని చెప్పి. నెక్స్ట్ పవన్ నన్ను వేసుకుంది ఈరోజు మధ్యాహ్నం తనుజ వేసుకుందంట. ఏంటంటే నీకు మీకేం మేమేం కనిపిస్తాంలే మీకు అది అని చెప్పి శ్రీజ అంటది వెళ్తుందిరా ఇది బయటికి మాత్రం చూసుకో, ఇంకా నీకు కూడా కావాలంటే ఓకే ఇంకా నీ ఇష్టం, ఇంతకు మించి నేనేం చెప్పను. ఇప్పటికి చాలాసేపు చెప్పాను, పాప మా రివ్యూర్లు ఎవరు బయటకు వచ్చి దీనికోసం ఒక 10 నిమిషాలు రాసుకుని అరగంట చెప్పేసి జనాన్ని సాగుతూ ఉంటారు, ఇంక ఇక్కడతో ఆపేద్దాం అన్నట్టు వాళ్ళు అనుకున్నారో లేదో తెలియదు. బిగ్ బాస్ మామ మాత్రం కట్ చేసాడు మన కోసం మంచిగా. కట్ చేయలేదు యాక్చువల్లీ. దాని తర్వాత ప్రియా అంటది నేనైతే ఒకటి అనుకున్నాను రా ఏంటంటే ఇంక నేను రియాక్ట్ అవ్వను, అంటే లేదని కుళ్ళు జోకులు ఫ్లట్టింగ్ వేసుకొని నేను రియాక్ట్ అవ్వను, నాకు ఇదంతా వద్దు అనుకుంటుంది అనమాట. ఇటు సైడ్ వీళ్ళేదో ఫన్ ఇంకా జోకులు వేసుకొని వీళ్ళేదో చేసుకుంటూ ఉంటారు. నేను ఒకటి మాత్రం బాగా గుర్తుంది, ఎమ్మెల్యే ఏం చెప్తారంటే నేను బర్నీ అన్న గుప్పెట్లోంచి ఇట్లా తీసుకొని తొంగి చూసేపాటికి అందరూ బయటకు వచ్చేస్తున్నారు. నేను అయిపోయింది నేను అప్పుడే అనుకున్నానని చెప్పి నాకేంటి పెద్దగా రాజశేఖర్ వచ్చేస్తుంది. ఏం సినిమాలు చూసి ఈ మధ్య సినిమా కూడా ఏం చూడాల మరేంటో. నెక్స్ట్ ఎలిమినేషన్ కోసం మాట్లాడుకుంటారు. శ్రీజ ఈ వారం ఎవరు అనుకుంటున్నారు మీరు అని చెప్పి ఆయన పేరేంటి హరీషు మనీషు అందరూ ఉంటారు అక్కడే. శ్రీజ అంటే ఎవరు అనుకుంటున్నారు తనే అంటది అక్కడే అనుకుంటున్నాను అని చెప్పి, అంటే అటు సైడ్ నుంచి అవుతారు అనుకుంటున్నానంటే మనీష్ అంటే ఫస్ట్ వీక్ మాత్రం నాకు వాటే సడన్ సపార్ అలా అనిపించింది అని అంటాడు. ఆయన సర్ప్రైజ్ అని అంటాడు, మన తెలియని కంటే నాకు సపార్ అంటే అనిపించింది ఆ మీమ్ లాగా. నెక్స్ట్ మనీష్ ఈ వీక్ అయితే మాత్రం చాలా క్లారిటీ వస్తుందని, ఈ వీక్ అటు ఇటు అయ్యి మనీష్ అయితే వాళ్ళకి క్లారిటీ వస్తుంది, మనీష్కి ఇంకా క్లారిటీ వస్తుంది బయటకు వచ్చిన తర్వాత. శ్రీజ నేను సృష్టి అయినప్పుడే లిటరల్లీ షాక్ అయ్యాను,
అంటారు. నెక్స్ట్ మనీష్ శ్రీజ ఇద్దరు కూడా సుమన్ అన్న సేవ్ అయినప్పుడే షాక్ అయ్యాం మేము అన్నట్టు. సుమన్ గారు సేవ్ అవ్వగానే షాక్ అయ్యడం ఒక ఎత్తు అయితే, సుమన్ గారు సేవ్ అయినప్పుడు ఆడియన్స్ అక్కడ ఉన్న ఆడియన్స్ కుట్టిన కేరింతలకి వీళ్ళు ఫ్యూజులు పోయి ఉండాలి. కానీ వీళ్ళు అది గమనించాలి. సేవింగ్ దగ్గర అంటే అలా చూడలేపారు. ఇంకా సేవింగ్ దగ్గర వీళ్ళు షాక్ అయ్యి అక్కడ బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది అక్కడ. సో నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ చూసింటే ఈ వారం మళ్ళీ వెళ్ళిపోతాడు అని అనుకోరు. వాళ్ళు అనుకున్నారు. అదే ప్రాబ్లం ఇక్కడ. హరీష్ అంటాడు అంటే సుమన్ అన్న ఫ్లోరా, సుమన్ ఫ్లోరా అంటాడు. సో వాళ్ళిద్దరిలో ఉంటుందంటే వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు. చి బాల అసలు అది బాట్లా ఆపాలి. ఇంకా ఏమో సుమన్ అన్న అసలు ఇది ఇంపార్టెంట్ లాజిక్ అబ్బా. ఎవరైతే రీల్స్ ఇవన్నీ చేస్తున్నారో, నేను సుమన్ అన్న ప్లేని తక్కువ చేసి మాట్లాడను. బాగా ఆడితే బాగా ఆడాడు, బాగా ఆడకపోతే ఆడలేదు. ఎక్కడ వరకు బాగా ఆడాడు అంటే ఏ లెవెల్ అయితే ఆ లెవెలే. అయితే ఇమ్మాన్యుల్ ఇక్కడ అడుగుతాడు, సుమన్ అన్న నువ్వు 4వ వాడి దాకా ఎలా ఉన్నావన్నా అంటాడు. అబ్బా ఒక్క నిమిషం ఇది వెళ్ళిపోయింది. 4వ వాడి దాకా నువ్వు ఎలా ఉన్నావన్నా, ఏందా మ్యాజిక్, ఏందా రహస్యం అని అడుగుతారనమాట. అప్పుడు రీత్ అంటే అటు ఇటు ఎవరున్నారని తినేమంటాడంటే, నాకు ఒకవైపు ఏమో శ్రీజ ఉంది, ఇంకోవైపు ఏమో మనీష్ ఉన్నాడు అంటాడు. అప్పుడు నేను కొంచెం డీకోడ్ చేసుకున్నా, ఓకే అని చెప్పి. సో శ్రీజని ఇమాన్యుల్ స్టార్టింగ్లో లాగేశాడు, ఒక చేయబోయింది. ఇంకో సైడ్ మనీష్ ఏమో రీతుని ఇచ్చేస్తాడు. రీతుని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకొని చూసాను అనమాట. రీతుని ఇచ్చేసేసిన తర్వాత వెంటనే ఈవిడ తనుజ గారు అవుట్ నువ్వు 2 పెట్టేసుకున్నావు, అవుట్ అంటే ఆయన ఇంకేం చేయలేక ఎల్లడు వదలడు గేమ్ ఆడ్డా అన్నట్టు అలా పట్టుకొని అలా ఉండిపోయాడు. సో అందుకోసం చెప్పి ఈయనెవరు అసలు అక్కడ ఏం టచ్ చేయలే. సో అలా ఆయన అక్కడ సేవ్ అయిపోయారు అనమాట. లేదంటే లాస్ట్ మ్యాన్ ఉండేదానికి ముందే వెళ్ళిపోయేవాళ్ళు. బట్ లాస్ట్ మ్యాన్ ఉన్నా కూడా ఆయన బాగా ఆడారు. అది మాత్రం నేను 1కి 10 సార్లు చెప్తా. ఆయన ఈజీగా వదిలేదు. వాళ్ళు 3 సార్లు అటు 3 సార్లు ఇటు తిరిగినప్పుడు ఆయన పట్టుకున్నారు. వీళ్ళు లాగినప్పుడు కూడా పవన్ తోచేస్తున్నప్పుడు కూడా పట్టుకొని ఉన్నారు. సో ఇక్కడ సుమన్ అంటాడు శ్రీజ మనీష్ ఉన్నారు. శ్రీజ అవుట్ అయిపోయింది, మనీష్ శ్రీజ మీదకి వెళ్ళాడు అని చెప్పి చెప్తాడనమాట. దాని తర్వాత కళ్యాణ్ వస్తున్నాడు అని చెప్పి, అంటే కళ్యాణ్ ఇటు సైడ్ నుంచి వస్తున్నాడని నేను ఒక స్టెప్ జరిగినప్పుడు ఈ పవన్కి దొరికేశాను. సో పవన్ లాగేశాడు అని చెప్తారు. సో ఈయన కూడా మనీష్ కూడా రీతుకి చేయి లాగాడు, తర్వాత కాళ్ళు లాగాడు. అందరికీ చేతులు కాళ్ళు లాగారు. అందరూ వేసుకోవాలంటే ఆ రీల్స్ అన్ని వేసుకుని టార్గెట్ చేసుకున్నారు, వేసుకోవచ్చు, అందులో ఏం లేదు ఇంకా. సో రీతి చెప్పింది లాస్ట్ మినిట్లో శ్రీజ డిమాన్ బలి ఎక్స్చేంజ్ అయ్యారు. శ్రీజ ఉన్న మనీష్ ఎక్స్చేంజ్ అయ్యారు. నన్ను డిమాన్ ఫస్ట్ టచ్ చేయలేదు, ఆయన టచ్ చేసే లోపల నేను వెళ్ళిపోయాను బయటికి అని చెప్పి చెప్తుందన్నమాట. నెక్స్ట్ సంజన గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ రేస్ చేశారు. ఒక ఆలోచన వచ్చింది నాకు కూడా. ఇంపార్టెంట్ పాయింట్ అంటే రేస్ చేశారు. టెనెంట్స్ ఓనర్స్ షిఫ్టింగ్ అన్నారన్నమాట. అనగానే అంటే ఎందుకు చేస్తారు ఏంటంటే గేమ్ ఫ్లిప్ చేయడానికి చేస్తారంటే, లేదు టాస్క్ పెట్టకుండా అదేం చేయాలంటే ఇదేమన్నా కెప్టెన్సీ టాస్కా అంటారు. నెక్స్ట్ రీతును తనుజన్ ఎవరంటారు, వాళ్ళు అగ్ని పరీక్ష ఆడి గెలిచొచ్చి ఇక్కడ ఉన్నారంటే నువ్వు జీవితంలో గెలిచొచ్చున్నావు అంటారు. నాకు దీని తర్వాత అర్థమైంది ఏంటంటే, అనిపించింది ఏంటంటే, బిగ్ బాస్ ఏం చెప్తాడు, మీరు కఠినమైన అగ్ని పరీక్షను ఎదుర్కొని మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఓనర్స్గా ఉండాలి అంటాడు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు 2 వారాలు టెనెంట్స్గా ఉన్నారు కాబట్టి 2 వారాల తర్వాత మీరు ఇప్పుడు కఠినమైన అగ్ని పరీక్షను ఎదుర్కొని మీరు పాస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీకు ఓనర్స్గా సుఖం అనుభవించే అధికారం పరిస్థితులు లభించే కాబట్టి మీరు ఇప్పుడు ఓనర్స్ అవుతారు. టెనెంట్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు టెనెంట్స్ అవుతారని వితౌట్ టాస్క్ షిఫ్ట్ కొడతాడేమో అనిపిస్తుంది నాకు. కామనర్స్ని సేవ్ చేయాలంటే ఈ షిఫ్ట్ కొట్టాల్సింది రాజా. సో ఇలాగేమైనా చేస్తాడేమో ఈ వీకెండ్ తర్వాత అని అనిపిస్తుంది. లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్. రీతో అంటది ఏదో ఒక నైట్ ఆయనకి మూడు వచ్చి అటోలు ఇటోలు షిఫ్ట్ కొట్టాలంట అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. ఇమ్ము అంటాడు కాసేపు, మమ్మీ మనం జీవితాంతం ఎక్కడే ఉంటామేమో మమ్మీ నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటాడు అనమాట. ఎలారా మనం అక్కడికి వెళ్తాము, టాస్క్లోనే పెట్టినా కూడా ఈ పని వేసుకొని మనం ఏం వెళ్తాము అని చెప్పి సంజన బిగ్ మిస్టేక్ సెండింగ్ బర్నీ చెప్పాను. నేను ఆ రోజే బుర్రలేని సెలబ్రిటీస్ అని తిట్టాను. నేను ఆ రోజే మినిమం ఆలోచించుకోలేదు. వీళ్ళు ఏమంటారంటే వెంటనే బిగ్ మిస్టేక్ పెద్ద మిస్టేకే చేసేసాం అనగానే ఇమ్మంటాడు వర్సెస్ అంటే వాళ్ళకి వీళ్ళకి పడుతుంది అని చెప్పి నేను అస్సలు కల్లో కూడా అనుకోలేదు. ఎలా అనుకోలేదు బ్రో, నువ్వు చాలా పెద్ద పెద్ద విషయాలను ఈజీగా డీకోడ్ చేసి చిన్న విషయం 2 గ్రూపులు ఉన్నప్పుడు 2 గ్రూపుల మధ్యలో ఆడించకుండా నువ్వు వర్సెస్ తనూజ ఆడిస్తారా? ఇదేమన్నా లూడో గేమా? మీ ఇద్దరు మీ ముగ్గురు కూర్చొని ఆడుకోవడానికి? వాళ్ళు వర్సెస్ వీళ్ళే ఉంటుంది కదా బ్రో, ఎందుకు ఆలోచించలేదు రీతో అంటది. అంటే ఫుడ్ గురించి కాఫీ గురించి అని అనేసి నోరు వదిలేసి మళ్ళీ గేమ్లో బాగా ఆడారు, అందుకని గేమ్లో బాగా ఆడారని చెప్పి ఏమో వాళ్ళ నలుగురిలో వాయిస్ రేస్ చేయాలి రూల్స్కి కానీ వేటికి కానీ అని చెప్పి, సో దానికోసం అని చెప్పి పంపించారు. సో వీళ్ళు గేమ్ గురించి అసలు ఆలోచించాల, టాస్క్ వస్తే మన పరిస్థితి ఏంటారని ఆలోచించాల. అది బేసిక్ వీళ్ళు చేసిన తప్పు. సంజన మెయిన్ బలమే అక్కడికి పంపించేసాం అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రామ్ అంటాడు అన్న ఏడ్చాడు, మీ వైపు ఆడాల్సింది అటు ఆడాము అని చెప్పి. ఆయన ఇమ్ము అంటాడు అదంతా కదా మనం 100% పెట్టామా లేదన్నది ఇంపార్టెంట్, మనం పెడితే చాలు ఇంకేం అవసరం లేదు అనుకుంటారు. దాని తర్వాత వాళ్ళు యాక్చువల్గా టాస్క్ వచ్చేటప్పుడు లైవ్లో
పంతం నీదా నాదా సై అనుకుంటూ వస్తారు. వీళ్ళు అంటారు మనం గుంతలు అక్కడ గొలగొలగొల ఉన్నామంటే గెలిచాక బాగుంటుంది ముందే అనేద్దాం ఇమ్ము అంటాడు. మళ్ళీ వీళ్ళు అంటారు గెలుస్తామో లేదో ముందే అనేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి అసలు నమ్మకం ఉండదు పాపం. ఎలా ఉంటుంది వాళ్ళకి తెలిసిపోయి నిమిషంలో తేలిపోయారు, నిమిషంలో ఊది పడేసారు వాళ్ళ అవతలని. అలా ఉన్నారు హరీష్, డేమన్ పవన్, భరణి గారు, కళ్యాణ్, ఇంకా మనీష్ మామూలుగా ఉన్నారా? పోనీ వీళ్ళంటే పోనీ ఆడపిల్ల ఏమైనా మామూలుగా ఉన్నారా? ఆ అమ్మాయిలు కూడా గట్టిగానే ఉన్నారు. ప్రియాను శ్రీజ వాళ్ళ బలాల్లో ఎవరి బలమైన వీళ్ళకి మ్యాచ్ అవుతుందా? ఎవరికైనా మ్యాచ్ అవుతుందా? ఫ్లోరా గారు, తనూజ గారు, సుమన్ శెట్టి అన్న ఎక్కడ మ్యాచ్ అవుతారు వీళ్ళందరూ? అసలు ఇమాన్యుల్ అది ఆ మాత్రం పర్ఫార్మెన్స్ ఇచ్చి శ్రీజాని అవుట్ చేయడమే గగనంలో అనిపించింది నాకు. నెక్స్ట్ వీళ్ళు మాట్లాడుకుంటారు ఎలిమినేషన్. ఇప్పుడు వీళ్ళ టర్న్ వస్తుంది. ఎవరు అవుతారు అంటే రీతు అవుట్ హౌస్ నుంచి అయితే మన సైడ్ నుంచి ఎవరున్నారని చెప్పి చూసుకొని ఫ్లోరాను సుమన్ శెట్టి అవరు. అవుట్ హౌస్ నుంచి అయితే ఎవరు అవ్వరని చెప్పి నా ఫీలింగ్ రా. అంటే ఇమాన్యుల్ కూడా అన్నీ అవరు, మన సైడ్ నుంచి ఎవరు అనుకుంటారు. వాళ్ళేమో వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళేమో వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు అనుకోవడానికి వాళ్ళ దగ్గర రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే ముందు మన చెత్త అనాలిసిస్ని చూసి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మనం 3 వారాలకు లిస్ట్ రాసి పంపించాం వాళ్ళని. ఈ 3 వారాలు మీరు తడిగొడ్డేసుకొని పడుకోండి. ఎందుకంటే వెళ్ళేది సుమన్ శెట్టి అన్న, ఫ్లోరా, సంజన గారు ఫస్ట్ 3 వారాలు వెళ్ళిపోతారు. మీకు ఫ్రీ హ్యాండ్ అన్నట్టు పండగ చేసుకోండి అని చెప్పి పంపించాం. ఖచ్చితంగా గేమ్ మొత్తం. అందుకనే రాజా చెప్పాను కదా ఇందాక, నేను చాలా నేర్చుకుంటానని చెప్పి. నేను నేర్చుకున్నా ఇలాంటి ఆ కంటెస్టెంట్ నేములు చూసి వీళ్ళు వెళ్ళిపోతారు ఫస్ట్ 3 వారాలు అని చెప్పి ప్రీవియస్ సీజన్లో జరిగినట్టు జరిగిద్ది అని ఊహించుకున్నానా? అది రాంగ్ అయిందిగా. సో అలా ఉంటుంది అనమాట. ఒప్పుకుంటాం, నేర్చుకుంటాం, ముందుకు వెళ్తాం అంతే. నెక్స్ట్ సెకండ్ టాస్క్ బజర్ టాస్క్ ఇచ్చారనమాట. వాళ్ళందరూ బయటకు వచ్చి చూసుకుంటారు. ట్రస్ట్ ఏముంది, ఏది ఇదేదో మైండ్ గేమ్ అని అంటే ఇదేదో మైండ్ గేమ్ అని అంటాడు. మైండ్ గేమే బాగానే కనిపెట్టు, అవసరం లేనివన్నీ కనిపెడతావు, అవసరం ఉన్నది పట్టుకో, ఏంది ఇది మళ్ళీ కనిపెట్టేది కొంచెం లేట్కి కనిపెడతావు. నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ చేస్తాడు. అందరు లైన్లో ఉండండి అని చెప్పి బిగ్ బాస్ మైక్కి దుమ్ము దులిపి విడిగి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంగ్లీష్ కోసం గట్టిగా వేసాడు. ఎలా వేసాడంటే చిరాకు తెప్పిస్తున్నారు. నాకే కాదు ఆడియన్స్కి కూడా మీరు చిరాకు తెప్పిస్తున్నారు అని చెప్పి డైలాగ్ కొడతాడు. రూల్స్ బ్రేక్ చేయటం, పిలిచినప్పుడు స్పందించకపోవటం, బ్లైండ్స్ వేసున్న దొంగచాటుగా దాన్ని చూడటం, బ్లైండ్స్ నుంచి తొంగి చూడటం, ఎంత చెప్పినా సరే బయట విషయాలు మాట్లాడటం, వేరే షోల గురించో దేని గురించి వీళ్ళు మాట్లాడుకున్నారంట మాట్లాడటం. హౌస్ రూల్స్ అన్నీ అందరూ అని చెప్పి తిట్టి హౌస్ రూల్స్ అన్నీ అందరూ పాటించేలా చేయటం కెప్టెన్ బాధ్యత, ప్రైమరీ కర్తవ్యం, ఫస్ట్ బాధ్యత. దాన్ని ఆవిడ విస్మరించారు అన్నట్టు చెప్తారు. ఈవిడ ఈ మెయిన్ వదిలేసి ఆ నటిమారుద్దాం, ఈ నటిమారుద్దాం, వాడిని ఇడిచేద్దాం. ఒకసారి నా రూల్స్ చెప్పిన వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వటం, ఇంగ్లీష్లో మేడమే సగం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, ఇంకేం చేస్తారు ఇంకా. నెక్స్ట్ సంజన గారు చెప్తే వినరు బిగ్ బాస్, వెనక మాట్లాడతారు బిగ్ బాస్ అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ ఓనర్స్ ప్రతి సందర్భంలోనూ ప్రయోజనం పొందుతున్నారని, అంటే మీకు ప్రతి దాంట్లో నేను ప్రయోజనం ఇస్తాను, మీ కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు బిగ్ బాస్. నాకు అర్థం కాల, మళ్ళీ మన మాట పర్సనల్, మీరు ఎవరైనద్దు. వాళ్ళు ఏమైనా ఇప్పుడే చేశారా? చేయలే, ప్రతిరోజు చేస్తున్నారు. ప్రతిరోజు చేస్తున్నా మీరు ఈరోజు ఎందుకు మరి ప్రయోజనం ఇచ్చారు? టాస్క్లో ఇవ్వకుండా ఉండొచ్చుగా, ప్రయోజనం ఇచ్చేయాలి. దాని తర్వాత ప్రయోజనాన్ని అడ్డు పెట్టుకొని దొబ్బాలా. బాగుంది. మళ్ళీ ప్రతి సందర్భంలో ప్రయోజనం పొందుతున్నారని దాంతో మీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది నా పట్లే కాకుండా షో పట్ల కూడా మీకున్న అగౌరవాన్ని అంటే డిస్రెస్పెక్ట్ని సూచిస్తుంది అని చెప్పి బాధించారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వార్నింగ్తో మీలో మార్పు వస్తుందని బిగ్ బాస్ ఆశిస్తున్నారని చెప్పి వీళ్ళకి ఓనర్స్కి 2 గంటలు టైం పెంచుతాడు. తప్పు ఎవరు చేసినా అందరిది బాధ్యత వహించాలి ఇంట్లో అని చెప్పి టెనెంట్స్కి కూడా 1 గంట పెంచుతాడు. సో 2 గంటల వెళ్ళి గంటలకి పెరిగే బయటకు ముందు టాస్క్లు ఏదైతే 1 అవర్ గెలుచుకున్నారో అది దొబ్బిద్ది, అదనమాట. నెక్స్ట్ వెంటనే పవన్ సారీ బిగ్ బాస్ ఇంకా నేను టాస్క్లు పెట్టను, 0 దాకా పెట్టను అదేనో అన్నట్టున్నాడు, సంథింగ్ లైక్ దట్. సో పవన్ సారీ బిగ్ బాస్ మేము ఇంకా రెడీగా ఉన్నాం టాస్క్లు పెట్టండి బిగ్ బాస్ అది అంటారు. సంజన అంటే వెంటనే ఎవరు మాట్లాడారు ఇంగ్లీష్లో అని చెప్పి. మేడం ఆ క్వశ్చన్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అడగచ్చు, మీరు అడగచ్చా, మీరు కూడా మాట్లాడుతున్నారు కదా ఇంగ్లీష్లో అనగానే శ్రీజ అంటే మేము మాట్లాడాలా, మేమెందుకు మాట్లాడతాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే అన్నట్టు ఉంది. అంటే అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ తెలుగు వచ్చిన వాళ్ళని. మేడం మీకు తెలియదు ఏంటంటే మీ సైడే ఒక ఆంగ్ల కవి ఉన్నాడు, ఆయన పద్దాకి ఇంగ్లీష్లో కొటేషన్లు కొడతానే ఉంటాడు, ఏది మాట్లాడిన ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉంటాడు. మీరు ఎవరు గుర్తించకపోయినా సగం మంది ఇక్కడ బయట ఆడియన్స్ ఆ సంజన గారు ఫ్లోరా గారి కన్నా ఫ్లోరా గారు కూడా మాట్లాడరా ఇంగ్లీష్, ఎందుకంటే ఆవిడ అసలు ఆడరు కాబట్టి నోట్లోంచి మాట వస్తాయి కదా ఫస్ట్, అది ఇంగ్లీష్ అవటానికి. ఆవిడంతే ఇంకా జిప్ వేసుకుని కూర్చుండిపోయారు ఒక సైడ్. ఏదో ఫస్ట్ వీక్ సంజన గారు ఏదో మాట్లాడేది కానీ నాకెందుకు ఆవిడ డౌట్ పడుతుంది నాకు అనిపిస్తుంది, ఏదో మౌన వ్రతం అలాంటిది ఏదో ఒక రథం తీసుకొని అడుగుపెట్టుంటారేమో అని చెప్పి. అందుకే చాలా లిమిటెడ్గా ఎప్పుడో మాట్లాడతారు రోజులో.
నిన్న అసలు ఏం మాట్లాడి కనిపించలే. మొన్న ఏదో బాత్రూమ్ ఇష్యూ అయింది అంతే, నిన్నేం కనిపించలేదు ఎపిసోడ్లో. సారీ, నేను నామినేషన్లో కనిపించారు. అంటే 2 రోజులు లైవ్ ఇందులో చూసుకుంటే నిన్న ఏం లేదు, ఈ రోజు ఏం లేదు. అక్కడక్కడ కొన్నిసార్లు అని నవ్వారు. మన మాస్క్ మీద ఏదైనా మాట్లాడారు అంతే. ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళు అంటే ప్రియా మాట్లాడితే మీరు ఫ్లోరా అన్నట్టు ఇద్దరు శ్రీజ ప్రియ ఇద్దరు అంటారు, మీరు ఫ్లోరానే మాట్లాడాలి, ఇటు సైడ్ ఇంకెవరు మాట్లాడతారు. మనీష్ అంటాడంటే వేరే షోస్ కోసం మాట్లాడాం కాబట్టి అని చెప్పి ఇద్దరు సైడ్ మిస్టేక్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి ఉంటారు, మనమేమో వేరే షోస్ కోసం మాట్లాడాం. దాని తర్వాత గంట ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే మనం బ్లైండ్స్ నుంచి తొంగు చూసాం కాబట్టి. సో మిస్టేక్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడటం ఒక మిస్టేక్ కాబట్టి గంట పెరిగింది. మన 2 మిస్టేక్లు ఉన్నాయి కాబట్టి అవి ఏమిటంటే మనం వేరే షోస్ కోసం మాట్లాడుకున్నాం. దాంతోపాటు అధ్యక్ష మనం ఈ బ్లైండ్స్ నుంచి తొంగు చూసాం కాబట్టి మనకు 2 గంటలు పెరిగినాయి అని చెప్పి కైండ్ ఆఫ్ అనాలిసిస్ పెడతాడు. కానీ బిగ్ బాస్ చెప్పిన మాట అర్థం కాలేదు దానికి. తప్పు ఎవరు చేసినా ఇరుపక్షాలు భగించాలని చెప్పి. సో మీరే ఎక్కువ తప్పులు చేశారు కానీ ఇరుపక్షాలు శిక్ష చేస్తున్నారు అన్న విషయం తెలియలేదు వాళ్ళకి. ఈ ఒక్కసారికి క్షమించి టాస్క్ పెట్టండి బిగ్ బాస్ అని ఇంకా అందరూ రిపీటెడ్గా అడుగుతారు. తనుజ గారు అడుగుతారు, తనుజ గారు అడిగితే హరీష్ అన్న తనుజ గారి మీద జోకులు వేస్తారు. తనుజ గారు అడిగినందుకే పెట్టండి బిగ్ బాస్ అని చెప్పి చాలా పద్ధతిగా అడిగారు అని చెప్పి ఆయన జోకేస్తాడు. చుట్టాలు అయిపోయారంటారా మీరే అని చెప్పి ఒక మేము వస్తుంది మన నోట్లోంచి. నెక్స్ట్ టైం మొత్తానికి బిగ్ బాస్ ఒప్పుకొని మీ గ్రూప్ టైం అని 0 చేసుకునే అవకాశం కల్పిస్తున్నారంటారు. సో వాళ్ళని యాక్టివిటీ ఏరియాకి వెళ్ళండి, వీళ్ళని ఇక్కడ ఉండండి అంటాడు. టాస్క్ సింపుల్. ఈ టాస్క్ పెట్టిన వాళ్ళని కైండ్ ఆఫ్ అప్రిషియేట్ చేయాలి. కాకపోతే ఏదైనా తప్పు చేశారేమో, ఎక్కడైనా చిన్నది మార్చాల్సిందేమో అనిపించింది. టాస్క్ ఏంటంటే ఇటు సైడ్ బజర్ పెట్టారు, అటు సైడ్ బజర్ పెట్టారు. 30 minutes టైం ఇచ్చారు. 3 ఆప్షన్లు. ఎవరో ఒకరే కనుక బజర్ కొడితే వాళ్ళ టైమర్ 0 అయిపోయింది, వాళ్ళు టాస్క్ గెలుస్తారు. ఒకవేళ ఇద్దరు కనుక బజర్ కొట్టకపోతే ఇద్దరికి 1 hour టైం తగ్గిద్ది. ఒకవేళ ఇద్దరు కనుక బజర్ కొట్టేస్తే ఇద్దరికి 1 hour టైం పెరిగిద్ది. ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నేను ఇక్కడ పాజ్ చేసుకుని ఇక్కడ నేనేం చేస్తా అని ఆలోచించాను. నేనేం చేస్తానంటే ఇమీడియట్గా అక్కడ నెక్స్ట్ ఈ టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే స్క్రీన్లో దీనికి 30 minutes టైం ఫ్రేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. సో ఈ టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే స్క్రీన్లో మీ టైమర్ స్టార్ట్ అవ్వగానే టైం స్టార్ట్ అవుతుంది. 2 వైపులా కమ్యూనికేషన్ కోసం ఒక టెలిఫోన్ ఇచ్చాం. సో ఫోన్ ఎత్తి మ్యాగితే మీకు ఒక రింగ్ వస్తుంది, అవతల వాళ్ళకి వినిపిస్తుంది, వాళ్ళు ఎత్తుతారు. సో మీ ఇద్దరు మాట్లాడుకొని కన్విన్స్ చేసుకోవచ్చు అని చెప్పాడు. నేనైతే ఏం చేస్తానని చెప్పి ఆలోచిస్తే నేనైతే ఫస్ట్ సెకండ్లో ముందు అక్కడ ఒక సెకండ్ రాగానే బజర్ కొట్టేస్తాను. బజర్ కొట్టేయడం ఇస్ ద సేఫెస్ట్ ఆప్షన్. ఏమవుతుంది, మనం బజర్ కొట్టి వాళ్ళు కొట్టకపోతే మనం గెలుస్తాం, ప్రాబిలిటీ 1. మనం బజర్ కొట్టే వాళ్ళు కొడితే ఏమవుతుంది, ఇద్దరికి 1 hour పెరిగిద్ది. ఏదైనా సేమ్ సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ వస్తుంది. ఇది 2 ఆప్షన్, 2 సేఫ్. ఫస్ట్ అయితే హిట్, సెకండ్ సేఫ్. ఒకవేళ మనం బజర్ కొట్టకుండా వాళ్ళు కొడితే బొక్కబడిద్దిగా. సో ఎందుకు తీసుకోవాలి దాన్ని? ఇద్దరు కొట్టుకోకుండా ఉండే సిచ్యువేషన్ అంటే 4 అంటే అది 25%, ఇదో 25%. సో 50% సేఫ్ ఉన్నప్పుడు నేను అట్టే వెళ్తాను కదా. 50% డేంజర్ ఆప్షన్స్లోకి ఎందుకు వెళ్ళను, నేను సేఫ్ ఆప్షన్లోకి వెళ్తాను. సో ఆలోచించి అది కూడా ఒకవేళ ఇంకా ఫస్ట్ ఆప్షన్ తీసుకుని నేను ఫస్ట్ కొట్టేసాను అనుకోండి బజర్, ఫస్ట్ కొట్టేసి వాళ్ళని కన్విన్స్ చేస్తాను. మా కాల్లోనే ఉండి కావాలంటే బజర్ కొడితే సౌండ్ వస్తే నువ్వు విను ఏం చెప్తూ ఉంటావు. ఎవడైనా అదే ఆలోచిస్తాడు. పోనీ అది 1-on-1 టాస్క్ జరిగిందా కాదే, ఇటు ఒక 6 అటు ఒక 6 ఉన్నారు కాబట్టి 7 ఉన్నారు కాబట్టి ఎవరో ఒక మైండ్లో ట్రిగ్గర్ అయింది వస్తుంది. యాస్టీజ్ అదే జరిగింది. అటు సైడ్ వాళ్ళు అదే చేశారు, ఇటు సైడ్ వాళ్ళు అదే చేశారు. అటు సైడ్ వాళ్ళు చేశారు లేదు మనకు చూపించలేదు, అంటే తనుజ రీతు వీళ్ళందరూ మాట్లాడుతున్నా చూపిలా. కానీ ఇటు సైడ్ వాళ్ళు కొట్టడం మాత్రం చూపించారు. బిగ్ బాస్కి అంతమించి ఆప్షన్స్ లేవు, కెమెరానికి గాల్లో పెట్టాలి. సో ఏదో సైడ్ చూపించాలి కాబట్టి ఇటు సైడ్ చూపించాడు లైవ్. కాకపోతే ఇక్కడ కొన్ని గొడవలు అయినాయి. ఈ గొడవలు ఏంటంటే ఈగో గొడవలు. ఇటు సైడ్ వాళ్ళందరూ మాట్లాడాలిగా, మరి ఓనర్స్ అందరికీ గేమ్ వచ్చు, తెలివైన వాళ్ళు అది తెలివి ఎక్కువ. సో మాట్లాడాలి కాబట్టి ఆ మాటల్లో గొడవలు అవుతూ ఉన్నాయి అనమాట. మమ్మల్ని మాట్లాడించట్లేదంటే మమ్మల్ని మాట్లాడించండి. ఫస్టే శ్రీజ చెప్పిద్ది మనం ఫస్ట్ కొట్టేద్దాం, శ్రీజ చెప్పిద్ది నోట్లోంచి అక్కడికి ముందు వచ్చేసింది. మనిషికి కూడా మైండ్లో ఉంటుంది తను చెప్పేసిందని తిని ఫీల్ అవుతాడు, అంతే తేడా. సో అటు సైడ్ ఏమో తనుజకి అర్థం కాదు, ముందు ఎవరు కొట్టేస్తే వాళ్ళే గెలుస్తారేమో అని తనుజ అనుకునిద్ది. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాడికి అర్థమైంది ఓకే మనం కూడా ఫస్ట్ కొట్టేద్దాం అని. రీతు తనుజ ఇద్దరు ఒకటే లైన్లో ఉంటారు, మనం ఫస్ట్ కొట్టేద్దాం, కొట్టేసి మాట్లాడి కన్విన్స్ చేద్దాం అని. కాదు ఇమ్ము ఏమో కాసేపు బాగుదాం అంటాడు. ఆ సంజన గారికి అర్థం కాక ఆవిడ ఏదో చెప్తా ఉంటారు. వాళ్ళు ఎక్కువ డిస్కషన్ చూపిలా, వీళ్ళతో చూపించారు. శ్రీజ ఫస్ట్ చెప్పింది ఫస్ట్ కొట్టేద్దాం, ఫోన్ ఎత్తి బ్లఫ్ చేద్దాం అని చెప్పి నీట్గా చెప్పింది, ఒకటే స్టోరీ చెప్పింది అనమాట. దాని తర్వాత కళ్యాణ్ ఫోన్లో ఏం మాట్లాడతారో చూద్దాం. ఫస్ట్ మనీష్ అంటాడు, ఏమంటారంటే అసలు మనం ఏం మాట్లాడాలి అన్నది మెయిన్, అది స్క్రిప్ట్ చేద్దాం అంటే ప్రియా ఉన్న శ్రీజ అలా కాదు, ముందు బజర్ ఎప్పుడు కొట్టాలో ఆలోచిద్దాం, ఫస్ట్ కొట్టేద్దాం అనుకుంటారు. దాని తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత కళ్యాణ్ అంటే ఫోన్లో ఏం మాట్లాడతారని టాపిక్ వస్తుంది. మళ్ళీ మనీష్ అంటాడు అదేం సంబంధం కాదు, ఇది టీం టాస్క్, ఒకసారి టీం అందరం మాట్లాడుకుందాం. బర్నీ గారు ఇంత మట్టుకు మాట్లాడలేదు, హరీష్ గారు ఏం మాట్లాడలేదు, ఒక్కళ్ళ ఒపీనియన్ కాదు అందరూ ఒపీనియన్తో వెళ్దాం, లెట్స్ రెస్పెక్ట్ ఎవరి వన్ డిసిషన్ అది అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బర్నీ గారు ఏమో నా బుర్ర పని చేయట్లేదు, ఆయన ఆల్రెడీ కొంచెం డిజీగా ఉంటారు అనమాట. ఏదో అనకరా మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏదో అంటారు, ఆయన కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి అనమాట. సో పక్కన కూర్చుంటూ ఉంటారు. నెక్స్ట్ తనుజ అట్సర్ అంటారు వాళ్ళ థాట్ గురించి ఆలోచిద్దంటే వాళ్ళకి ఏం థాట్స్ ఉండదు, వాళ్ళకి ఒకే థాట్ ఉంటుంది, వాళ్ళు కొట్టేస్తారు అని రీతు తనుజ ఇద్దరు కాన్ఫిడెంట్ వాళ్ళు కొట్టేస్తారని కాన్ఫిడెంట్ అని ఉంటారు. ఇక్కడ మనీష్ మనకు కట్ చేయగానే మనీష్ వర్సెస్ శ్రీజ నడిచిద్ది అనమాట. మనీష్
మాట్లాడిస్తలేరేంది మీరే మాట్లాడతారా అని చెప్పి ఆవిడ మీద అరుస్తుంటే శ్రీజ, మరి నువ్వు మాట్లాడుతున్నావు నీవిడ అరిచిద్ది. మహేష్ ఏందన్నట్టు 4 అడుగులు వేస్తాడు, డీమన్ పవన్ ఆపేస్తాడు. ఆపేక శ్రీజ అంటే పైకి రా కొట్టేస్తాను వాడందా కొట్టేస్తావా అని అంటది. సో కొట్టేస్తావని అంటారు. వదిలే క్యారెక్టర్ బయటకు వస్తుంది, వదిలే వాళ్ళ క్యారెక్టర్ బయటికి రాని అంటది అనమాట. అంటే ఆయన ఆపేస్తున్నాడు, ఆపకపోయింటే ఆ క్యారెక్టర్ ఏదో బయటకు వస్తుంది అని చెప్పి అని ఆపకుండా ఎలా శ్రీజాను కొంచెం రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం టూ మచ్గా రెచ్చగొడుతుంది ఆ అబ్బాయిని అని అనిపించింది, ట్రిగ్గర్ చేస్తుంది. మనిషి టీమ్ టాస్క్ ఇది, ఇండివిజువల్ టాస్క్ టీమ్ టాస్క్ అంటే శ్రీజ ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటది. క్యారెక్టర్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు కొంచెం అతిగా ఉంటాయి. సో ఆవిడ చూసుకోవట్లేదు, మనిషి నీ క్యారెక్టర్ బయటపడుతుందని. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎవరు తప్పు ఎవరు రాగా రేపు మనకి ఎపిసోడ్లో తెలిసిద్ది. కానీ బట్ స్టిల్ శ్రీజ కొంచెం ఎక్కువగానే మాట్లాడటం కానీ, క్యారెక్టర్ గురించి మాట్లాడటం కానీ, ఆయన ట్రిగ్గర్ చేయటం కానీ, కావాలని ట్రిగ్గర్ చేస్తుందని ఆయన ఫీల్ అవుతున్నాడు. దానికి రీజన్ చెప్తాడు ఆయన తర్వాత. కొట్టేస్తా అంటది అది అని చెప్పి పక్కకు చెప్తా ఉంటాడు. హరీష్ ఏమో సరే మనిషికి రాండా అని చెప్పండి, మీరేం చెప్పాలని చెప్పండి. అది కాదు సార్, కొట్టేద్దాం అన్నది డెసిషన్ ఓకే, బట్ అందరూ ఒకసారి మాట్లాడుకుందాం, టీమ్ టాస్క్ కదా, అందరూ ఒపీనియన్ తీసుకోవాలి కదా, అందరూ మైండ్ సెట్ చూద్దాం అని చెప్పి మళ్ళీ అందరిని అడుగుతారు, ఒక్కొక్కరు కూడా చెప్తా ఉంటారు. లాస్ట్ కళ్యాణ్ కొంచెం చెప్తాడు సేమ్. యాక్చువల్లీ శ్రీజ చెప్పిందే కళ్యాణ్ చెప్తాడు, ఎత్తేద్దాం వాళ్ళని బ్లఫ్ చేద్దాం, మీకు కొడితే ఇది వినిపిస్తుంది కదా అని చెప్పి చెప్దాం అయ్యి అని చెప్పి అంటూ ఉంటారు. దాని తర్వాత మనిషి గ్రూప్ టాస్క్ చూడండి అన్న ఒక పాయింట్ అంత బాగా చెప్పాడు, కరెక్ట్ పాయింట్ పెట్టాడు కళ్యాణ్. అంటే శ్రీజానే నేను అదే చెప్పాను రా బాబ్జీ అని అంటది పక్క నుంచి. అలా అందుకని ఫస్ట్ నేను అదే చెప్పాను అంటది. ఇంకా ఇద్దరు ఇండైరెక్ట్గా సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. మొత్తానికి కొట్టేశారు. దాని తర్వాత ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటారు అరగంట, ఆయనకి ఇవ్వు, ఈయనకి ఇవ్వు, ఆవిడికి ఇవ్వు, ఈవిడికి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు కొట్టేశారు. నెక్స్ట్ సంజయనగర్ వాళ్ళు ఇంకా అందులో ఉంటారు. 30 minutes కంప్లీట్ అయిపోద్ది, వాళ్ళు అందులోనే ఉంటారు. సంజయనగర్ అంటారు, నేను ఉండుంటేనా అంటే నాకు ఫోన్ ఇచ్చిండు నేను చెప్పుంటేనా అని చెప్పి, మేము నొక్కేసాము, మీరు ఆల్రెడీ ఓనర్స్గా ఉన్నారు కాబట్టి ప్లీజ్ మీరు నొక్కద్దు, మా కెప్టెన్సీ ఇచ్చేయండి అని అనిద్దంట. అక్క నువ్వు ఇది తెలుసు అంటున్నావు తెలియక అంటున్నావు, నాకు అర్థం కాలేదు అక్క. అండ్ రీతు నువ్వు అలా చెప్పంగానే మనకి ఇచ్చేస్తారు కెప్టెన్సీ. అంటే తనుజాని రీతుని కొద్దిగా వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తారు, టాస్క్లో తగ్గిద్దాము, వాళ్ళు చేసిన తప్పు అన్నట్టు చెప్దాం అన్నట్టు. తనుజ మీకు అంత ఉంటే ఇందాక ఒక టాస్క్ జరిగింది కదా, అందులో నేను లోపల లాక్కోవద్దు, మీరు ఎక్కువ మంది ఉన్నారు మేము తక్కువ మంది ఉన్నాం అన్నట్టు అని అడిగితే వాళ్ళు తగ్గారా ఎక్కడైనా, అలాంటి వాళ్ళు ఇక్కడ తగ్గేస్తారా మీకోసం అన్నట్టు వీళ్ళు సెటైర్లు వేస్తారు. పుషింగ్స్ వద్దంటే కాంప్రమైజ్ అయ్యారా ఏంటి అని చెప్పి ఇమ్ముని అంటారు, నువ్వేమైనా ఫీల్ అవుతున్నాను, మీరు నొక్కింది కరెక్టే కదా అంటే కరెక్టే అన్నట్టు అంటాడు అనమాట. తనుజ మళ్ళీ మిగతా వాళ్ళని అడిగింది, నేను చేసింది కరెక్టే కదా అంటే కరెక్టే అంటారు అందరూ. మరి ఎందుకు పద్దాక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, దానికోసమే మా చిరాగ్గా ఉంది మాట్లాడుకోవద్దు అంటే నొక్కి తప్పు చేశారు, ఆగాల్సింది కాసేపు ఆయన నొక్కాల్సింది డిస్కషన్ చేసుకుంటున్నారు. సంజన అంటే ఫస్ట్ రౌండ్ మీ ప్రకారం నడిచింది చేశారు సరేనా, ఇప్పుడు మన ఇక్కడ లాక్ అయిపోయాం అని చెప్తే మమ్మీ నువ్వు అంటే ఆవిడ అనుకున్నది మల్టిపుల్ రౌండ్స్ ఉంటాయేమో అనుకునిద్ది, ఆ రౌండ్స్ మనం క్లియర్ అయ్యాక బయటికి రామేమో అనుకునిద్ది. ఇమ్ముగా అర్థమైద్ది లాక్ అయిపోయామంటే సంజన ఇంకా అలా సాగదీశారనమాట దాన్ని. మీ ప్రకారం బయటికి పోయాం అనుకుంటున్నారా చూద్దాం, నా ప్రకారం అయితే లాక్ అయిపోయాం, సెకండ్ రౌండ్ మాత్రం మీ ప్రకారం నడవదు అది అని చెప్తుంది. ఇమ్ము వచ్చే మూమెంట్ ఆరానని చెప్పని అంటది. అదే నిజంగానే వాళ్ళ మమ్మీ మీద గొడవకి వెళ్ళినట్టు ఉంటుంది. తనుజ ఇప్పుడు జరిగింది కూడా అందరి ప్రకారమే జరిగింది, నా ప్రకారం మీ ప్రకారం కదా అందరి ప్రకారం జరిగింది అంటే సంజన మళ్ళీ 30 minutes స్టార్ట్ అయ్యిద్ది, అప్పుడు నేను విన్ను, ఇప్పుడు నీకు ఓపిక్గానే మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నానని. ఏంది మేడం మీకు అర్థం కాల టాస్క్ అంటే ఆ స్క్రీన్లో 30 minutes అయిపోయిన తర్వాత ఏమైందంటే బ్లాంక్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ 0-0 చూపించేబట్టి అక్కడ కన్ఫ్యూజన్ అయిందేమో అనుకుంటున్నా, ఓకే మళ్ళీ వస్తుందని. సో భాష రాకపోతే ఇయే ప్రాబ్లమ్స్. ఎంటర్టైనింగ్ వీటన్నిటికీ పర్లేదు కానీ వేరే విషయాలు చేసి టాస్కుల్లో పెట్టలేరు, అర్థం కావు బుర్ర, సో అక్కడ తేలిపోతారు. ఆ విధంగానే నేను చెప్తున్నా, ఎక్కువ దూరం వెళ్తారని మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సింది, అంత దూరం వెళ్ళరు. ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఎన్ని రోజులు సాగిద్దో అన్ని రోజులు సాగిద్ది అంతే. అక్కడ రీతో తనుజ అంటారు 100% చెప్తా, 1 గంట పెరిగిద్ది, మాకు పెరిగిద్ది వాళ్ళకి పెరిగిద్ది అంతే, ఇంకా అంతకుమించి ఏం జరగదని చెప్పి. సో బిగ్ బాస్ అందరినీ గార్డెన్లోకి రమ్మంటాడు. నెక్స్ట్ వాళ్ళు మాట్లాడుకుంటే ఎన్ని చూపించకపోతే సంజన అండ్ మనీష్ మాట్లాడుకుంటారు. మనీష్ కొట్టారా కొట్టలేదని చెప్పి అడుగుతాడు, వాళ్ళు ఏం చెప్పరు, ఆవిడేం చెప్పదు. నెక్స్ట్ శ్రీజ అంటది కళ్యాణ్ పవన్తో అంటది, బర్నీ అని చెప్పేశాడు రా బయటికి రాగానే చెప్పేశాడంటే పవన్ నాకు తెలుసు చెప్పేశాడంటే తలుపు పేడరా కొట్టేశానని. ఏంట్రా ఇది అని నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ కొట్టేశారు, వాళ్ళు కొట్టేశారు, రిజల్ట్ ఒకటే బాకీ ఉంది. ఇప్పుడు మనం కొట్టేశామా లేదా అని చెప్తే ఏమైంది అందులో? సో ఇది తెగ మాట్లాడుకుంటారు, అందులో ఏమంత పెద్ద ఉన్నారో నాకు అర్థం కాల. నెక్స్ట్ శ్రీజ అంటది సుమను రాము వాళ్ళ దగ్గరికి రాగానే కొట్టారని అంటే బర్నీ అన్న చెప్పేశాడు కొట్టేశామరా అని చెప్పంటే కళ్యాణ్ టీంకి లాయల్గా ఉండాలని తెలియదారా వీళ్ళకి అంటే శ్రీజ తనుజతో ఫోన్ మాట్లాడి చూసావు నువ్వు గమనించావని. 2 రీజన్లు భయ్యా, ఒక్క నిమిషం ఆలోచించలేరా, టీంకి లాయల్గా ఉన్నాడు కాబట్టే కదా అంతసేపు ఇమ్మాన్యుల్ని హోల్డ్ చేసి పట్టుకున్నాడు. టీంకి లాయల్గా లేకపోతే ఇమ్మాన్యుల్ని వదిలేస్తాడు కదా.
శ్రీజ ఎలా వెళ్ళిపోయింది? శ్రీజ కసిపెట్టేసుకున్నట్టుంది, భరణి సరిగ్గా పట్టుకోలేదేమని చెప్పి. ఆయన హోల్డ్ చేస్తున్నప్పుడు ఆయన టీ షర్ట్ ఒకటి వచ్చేసింది కాబట్టి బయటకు వచ్చేసింది కాబట్టి శ్రీజ బయటకు వచ్చింది. దాని తర్వాత ఆయన హోల్డ్ చేసే పట్టుకున్నాడు, ఆయన ఎక్కడ వదిలేడా? నిజంగా టీంకి లాయల్గా లేకపోతే వదులుతాడా? వదలడు. పోనీ ఇప్పుడు ఏమైనా ముందు చెప్పేశాడా మేము కొట్టేసాము మీరు కొట్టేయండి అని? కాదు కదా, మొత్తం అయిపోయిన తర్వాత కదా వచ్చి చెప్పింది. దానికి లాయల్టీ అని మ్యానిపులేషన్ ఏదేదో మాట్లాడుకుంటారు. నాకు అదే ఓవర్గా అనిపిస్తుంది. ఇదంతా రేపేస్తే ఆడియన్స్కి ఎక్కదారు, ఎందుకు ఏముందరా లాజిక్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనీష్ వెళ్ళి సంజన గారితో చెప్పుకొని బాధపడతా ఉంటాడు ఇంకా దీని గురించే. ఫుడ్ అందరికి ఇచ్చేసింది. ప్రియా గురించి చెప్తాడు, బాసీగా చేస్తుంది ప్రియా. సంజన గారి దగ్గర ప్రియాకి చెప్తాడు, ప్రియా కోసం శ్రీజాకి చెప్తాడు ఆయన ఏంటో ఆయన గేమ్ ఏంటో. నెక్స్ట్ సంజన అంటే ఫుడ్ మైండ్ సెట్ టెంపరీ విషయం, అన్నీ మారితే నీకు ఛాన్స్ వస్తుంది అప్పుడు చూసుకుందాం అంటే పర్సనల్ అటాక్ చేస్తున్నారు అయ్యి అని అనుకుంటారు అనమాట. దాని తర్వాత బిగ్ బాస్ వెలిసి బజర్ నో బజర్ ఛాలెంజ్లో 2 గ్రూప్స్ ఒక బజర్ కొట్టేసాయి కాబట్టి ఇద్దరికి చెరుకో గంట పెరుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ మనీష్ అంటే మీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేయలేదంటే రీతు అంటే మీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేసాం అని చెప్పి చెప్తుంది. సో కొట్టేశారు అందరికీ తెలిసిందే. సో రీతు అంటే లాస్ట్లో శ్రీజ అటు ఇటు మాట్లాడడం చూసి అప్పుడు కొట్టేసామంటది, కానీ వీళ్ళు ఫస్టే కొట్టేశారు, మనకు చూపించలేదు కానీ ఫస్టే కొట్టేసి ఉంటారు మ్యాక్సిమం. శ్రీజ అంటే మేము కూడా లాస్ట్లో చూసి కొట్టాము మీరు కొంచెం అటు ఇటుగా ఉన్నారని అనుకుంటారు. దాని తర్వాత సంజన ఉన్న శ్రీజ ఏమైందంటే వాళ్ళు వదలరు అంటే ఫస్టే కొట్టేశారంటే ఫస్ట్ 3 సెకండ్లోనే కొట్టేశారు అని సంజన గారు చెప్తారు. మరి చెప్పారు కదా ఏదైతే నేను ఎవరైనా ఎవరికైనా చెప్పాల్సింది 3 సెకండ్లో కొట్టేశారంటే నేను చెప్పేసా ఓపెన్ అయిపోండి 30 మినిట్స్ అయిపోయిందా ఇప్పుడు లోపల ఉండిపోయామో ఇప్పుడు గంట అయింది అంటారు. నాకేం అర్థం కాలే. ఓపెన్ అయిపోయిందంటే మేము కొట్టేసామని చెప్తే మీరు కొట్టేశారని చెప్తే బిగ్ బాస్ టీవీ కట్టేసి పంపించేస్తాడా? అదే బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసేది. గేమ్ ఆడమని కదా ఎక్స్పెక్ట్ చేసేది, ఒకరినొకరు మ్యానిపులేట్ చేసుకోమని కదా ఎక్స్పెక్ట్ చేసేది. కొట్టేసినా సరే ఏందా ఆవిడ ఏం ఆలోచిస్తున్నా నాకు అర్థం కావట్లా. టాస్క్లు ఇలా ఆవిడ కనుక అర్థం కాకపోతే ఇంకంతే జనాలకి డిస్కనెక్షన్ వచ్చేసిద్ది. నెక్స్ట్ మనీష్ సంజన మళ్ళీ మాట్లాడుకుంటారు దీనికోసం. ఇది పెద్ద దెబ్బ. టీమ్ టాస్క్ అంటే టీమ్ టాస్క్లో ఉండాలంటే మా సైడ్ కూడా అలాగే ఉంది. అసలు నన్ను మాట్లాడేదంటే ఎన్ని నామినేషన్లోకి వస్తాయి, నామినేషన్ తీసుకుంటారు. సో సంజన గారు మేబీ తనుజాని రీతుని ఇద్దరిని లేదా ఒక్కరిని నెక్స్ట్ వీక్ నామినేట్ చేయొచ్చు ఈ టీమ్ టాస్క్లో మనల్ని పట్టించుకోలేదు అది అని చెప్పి. నెక్స్ట్ మనీష్ తను కావాలని నామినేషన్లో ఉన్నానని చెప్పి నన్ను ప్రొవోక్ చేస్తుంది అని చెప్తాడు. ఎవరు? శ్రీజ. దిస్ ఈస్ టెస్టింగ్ మై పేషెన్స్ ఏ లాట్ అని చెప్తాడు. నమ్ముతారో లేదో యాష్యూనస్ తను ఎప్పుడైతే క్యారెక్టర్ ఉందో నేను ఇంక వదిలేశాను. సో అక్కడ వరకు ఒక మాట మాట్లాడి ఇంక వదిలేశాను. అక్కడ అనిపిస్తుంది నాకు ఇంక రేస్ చేసినప్పుడు నాకు ఇంక ఇది వచ్చేసింది అని చెప్తాడు అనమాట. అసలు ఇద్దరు కలిసి అంటే ఇద్దరిని ప్రియాని శ్రీజాని ఇద్దరు అంటాడు. ఇద్దరు అసలు రైడ్ ఆన్ మై హెడ్ అన్నట్టు ఏదో ఇంగ్లీష్లో ఏదో చెప్తాడు మళ్ళీ డైలాగ్. ఇద్దరు ఇసిగిస్తున్నారు అన్నట్టు. సంజన లోపల ఉన్న వాళ్ళందరూ హ్యాష్ టు కమ్అట్, అందరూ బయటకు రావాల్సిందే, బయట ఉన్న లోపలికి వెళ్ళాల్సిందే అని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ మనీష్ 5 నామినేషన్లు ఉన్నాం కదా, సింపుల్ ఆయన ఏమనుకున్నాడంటే తను కొంచెం మాట్లాడి దాని తర్వాత ప్రియాకి ఇచ్చి ప్రియా కూడా మాట్లాడేలా చేసి అలాగే ఎవరైనా ఎప్పుడైనా ఉంటే వాళ్ళకి ఫీడ్బ్యాక్లు ఇచ్చుకుంటే నేను అలా వెళ్తా ఉంటాను, ఇలా ప్లాన్ చేసుకుంటే మధ్యలో తను వచ్చి నేను సుమన్ గారితో మాట్లాడతాను, సుమన్ గారితో లాగేసుకుంది ఇదేమి అని చెప్పి అది ఇంగ్లీష్లో ఏదో డైలాగ్ కొట్టాడు అక్కడ. పాజిటివ్ అవుతుంది అనుకున్నానని చెప్పి. నెక్స్ట్ అది రోస్ట్ ఆమ్లెట్స్ ఏదో కొట్టాడబ్బా మర్చిపోయా. నెక్స్ట్ శ్రీజ అండ్ కళ్యాణ్ మాట్లాడుకుంటుంటారు సైడ్ కూర్చొని. శత్రువు సైడ్ ఉన్నా సరే లాయల్ ఉండాలరా గేమ్ అంటే అని చెప్పి. కొంచెం దాహం వేస్తుంది, ఒక్క నిమిషం. సారీ. సో శత్రువు సైడ్ ఉన్నా సరే లాయల్గా ఉండాలరా అని చెప్పి ఈయన డైలాగ్ కొడతాడు. టీమ్ స్పిరిట్ అది అని చెప్పి ఇంకో డైలాగ్ కొడతాడు. సంజన శ్రీజ అంటది జెన్యూనిటీ అంటాడు మళ్ళీ ప్రతిదానికి అది అని చెప్పి అంటాడు. ఇష్టం వచ్చిన అసలు మర్యాద అనేది అసలు కనిపించట్లా. గేమ్ అయిపోయిన తర్వాత చెప్పిన దాంట్లో ఓకే ఎందుకు చెప్పాడు చెప్పకుండా ఉంటే బిగ్ బాస్ చెప్పేదాకా ఆగుంటే బాగుండేది. ఒక ఏమంటారు అదొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనేలా ఫీల్ అయ్యి ఉంటే అనుకోవచ్చు. దాన్ని లాయల్టీ కింద ఫీల్ అవుతున్నారు చూస్తారా, అది నాకు డైజెస్ట్ అవ్వట్లా. అందులో లాయల్టీ ఏముంది? గేమ్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత కొట్టారా లేదని చెప్పడానికి ఏముంది? సో దాన్ని మళ్ళీ ఈయన జెన్యూనిటీ అంటాడు అని మర్యాద లేకుండా అంటారని కూడా కాదు, అలాంటి మాటలు వదిలేస్తున్నారు ఈజీగా. మాటలు ఎంత ఈజీగా వదిలేస్తారంటే అంత ఈజీగా వదిలేస్తారు. ఏం చూసుకుని వదిలేస్తారు నాకు అర్థం కావట్లా. నిజంగా ఓనర్స్ అని చెప్పి వదిలేస్తున్నారా? బేసిక్ నేచర్ అంతా అక్కడికి వెళ్ళాక మీకు అలా అనిపిస్తుందా? పెద్దోళ్ళు అంటే అది ఇంకా గౌరవం అనేది ఉండదా? అంటే గేమే, వాళ్ళు తప్పు చేస్తే నామినేషన్ చేయాలి, అన్నీ చేయాలి. మరి మాటలు ఏంటి? మినిమం రెస్పెక్ట్ పోను. ఆర్గ్యుమెంట్లో వదిలేస్తారు, హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటే అనుకోవచ్చు. మామూలుగానే కదా కూర్చున్నారు, మామూలుగా మాట్లాడే టైంలో కూడా వదిలేస్తున్నారు. అక్కడే కాలుతుంది అందరికీ. నేను పక్కా విన్నారా రాము సుమన్ రాగానే నొక్కేశారని చెప్పారు, ఎదురుగా చూశాను, పక్కా జరిగిందంటే. నెక్స్ట్ షుగర్ గురించి చెప్తాడు. సో షుగర్ తింటే నైట్ నిద్ర రాదు అది ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో షుగర్ తెస్తాడు, నీకు ఎక్కడ దొరికిందంటే అక్కడ ఉంది తీసుకున్నా ఇచ్చానా అంటాడు. లేదు లేదంటే మరి మాకు ఇవ్వలేదు, నీకు ఎవరు ఇచ్చారంటే మనీష్ ఇచ్చాడని చెప్పి కళ్యాణ్ ఏదో చెప్తాడు. మాకు ఇవ్వలేదు ఏంటో అని చెప్పి మా ఇద్దరికి ఇవ్వలేదు ఏంటో అంటారు. ఎవరు ఇచ్చేది ఉంది, మీరు తీసుకొని తింటమే కదా. నెక్స్ట్ శ్రీజ ఉన్న ప్రియా మాట్లాడుకుంటారు కదా, అదే ఈయన కోసమే
ఎవరి కోసం? మనీష్ కోసం. టాస్క్లో కూడా సంచాలక్ అంటాడేంటి? టాస్క్లో కెప్టెన్కే దిక్కు లేదు అని చెప్పి. మరి ఏ విషయం అలా అనుకుంటారు. సో వీరిద్దరు కలిసి ఆయన కోసం, మనీష్ కోసం, ప్రియా మనీష్ కలిపి శ్రీజ కోసం, మనీష్ సంజన గారు కలిసి ప్రియా శ్రీజ కోసం. బాగుందిరా, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. చాలా బాగుంది, ముద్దుగా ఉందమ్మా, చల్లగా ఉండండి. సో బర్నీ అన్న కోసం మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. శ్రీజావుని కళ్యాణ్ నామినేషన్లో తెస్తాడు చూడు మ్యానిపులేటర్ అని. అంటే ఆ కాల్లో ఆవిడ వాళ్ళని మ్యానిపులేషన్ చేసిందని చెప్పి ఆయన తెచ్చి వేస్తాడు, అదొక పాయింట్ కింద నామినేషన్ అది అని అనుకుంటారు. అనుకోగానే కళ్యాణ్ అది టాస్క్లో కదా అంటే అయినా ఆయన వేస్తాడు అది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆయన నిజంగా ఇది వెయ్యాలి వేసి, మరి మీరు స్టేజ్ మీద జరిగిన చైన్ మ్యాటర్ తీసుకొచ్చారు కదమ్మా, మరి అది బయట మ్యాటరే కదా, లోపల హౌస్లో మ్యాటర్ కాదు కదా, నువ్వు వేసావు కదా అని చెప్తే భలే ఉంటుంది. నెక్స్ట్ ప్రియా అండ్ మనీష్ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇప్పుడు అమ్మాయి వచ్చి చాడీలు చెప్పుకుంటారు. పిలుస్తారు. ప్రియా అంటే ఇందాక నువ్వేదో అన్నావు, నేను ఒకటి ఫేస్ చేశా అని. వీడికి ఏం గుర్తుండవు అంటే, గుర్తుండడం కాదు, అవి రికగ్నైజ్ చేసే మ్యాటర్స్ కాదు, కానీ నేను రికగ్నైజ్ చేసేలా చేసి ఆవిడ రచ్చగొట్టి ఆవిడ దాని మీద పంపిస్తూ ఉంటాడు. ఈవిడికేమో అర్థం కాకపోయినా ఈవిడ అహో నా వెనకాల ఎలా జరిగిందని చెప్పి ఈవిడ వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతిసారి ఇది 2-3 రోజులు ఇదే జరిగింది. తనుజ గారి మీదకి పంపించినా, బర్నీ గారి మీదకి పంపించినా, ఇప్పుడు శ్రీజ మీదకి పంపించినా. సో ఏమంటే మహేష్ ఇందాక మనం కాల్లో ఉన్నాం కదా, నేనేమనుకున్నానంటే సెల్ఫ్లెష్గా నేను ఒకవేళ సెల్ఫిష్ ఉండింటే నేను మాట్లాడేసి ఇంకా నేను ఇమాన్యుల్తో ఇంకా సాగదీయగలను. కానీ నేను ప్రియా కూడా పాపం నామినేషన్లో ఉంది, తనకు కూడా 10 minutes ఇద్దాం అనుకునేపాటికి ఈ శ్రీజ వచ్చేసి నేను మాట్లాడతాను తీసేసుకుందంటే, ప్రియా అంటది నేను బజర్ కొడదాం అనుకున్నా, బజర్ కొట్టేప్పుడు నేను కనిపిద్దాం అనుకున్నా, తను ఇద్దరం కొడదామంది, నేను కొడతా అన్నా, సరే కొట్టు అనే లోపల టైంలో వచ్చేస్తే మళ్ళీ ఇద్దరం కొట్టామని చెప్పి అంటది. ఇది మాత్రం మనం చూపిలేదులే. సో వాళ్ళిద్దరు కొట్టని చూపించారు, తినడం మాత్రం చూపిలా. ఇంక అదే కదా గేము, ఇంకా అదేగా టీమ్ గేము, ఓవర్ అవుతుంది అని చెప్పి నా మనీష్ చెప్తూ ఉంటాడు అనమాట. కెమెరా రాగానే ఎందుకు గొడవ పడుతున్నారు అని చెప్పి మనీష్ అంటాడు. ఎందుకు గొడవ పడుతున్నారు అని ఇద్దరు అనేస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఎందుకు పడుతుంది అని చెప్పి మళ్ళీ కవర్ చేస్తాడు. ప్రియాని శ్రీజాని ఇద్దరు అనేసి మళ్ళీ శ్రీజ కోసం చెప్తారు ఎందుకు పడుతున్నారు, ఎస్పెషల్లీ తను అని చెప్పి ఇంకొక ఎక్స్ట్రా అయినేస్తాడు అనమాట. తనే, నువ్వు కాదు, ఎందుకంటే ఇప్పుడు నీతో మాట్లాడుతాను కదా తను, నేను కనుక సంజన గారు మాట్లాడితే ఇద్దరు, సరేనా, అర్థమైందిగా, ఓకే. సో నేను బర్నీ అన్న మాట్లాడుకున్నామని చెప్పి ఏదో చెప్పాడు, అది నేను ఏదో మాట్లాడుకున్నారు కదా దానికోసం. ఎనీవే మనీష్ ఏమిటంటే శ్రీజ ఎందుకు చేస్తుందో తెలుసు, శ్రీజ వాంట్స్ టు బి నామినేటెడ్ 100%. సో తను నామినేట్ కావాలని ట్రిగ్గర్ చేస్తుంది అని చెప్తాడు. అట్లీస్ట్ ఒక్కరిని ట్రిగ్గర్ చేసి నామినేట్ చేయించుకుందాం అని అనుకుంటుంది. అందుకోసం చెప్పి నాకు ఆల్రెడీ గొడవ అయింది, ఒక నామినేట్ చేసుకుందాం అనుకుంటుంది అని చెప్పి నాకు గొడవ అయింది. నేను ఎందుకు చేయలేదంటే తన ఒక స్ట్రాటజీ నాకు అర్థమైంది, తన నామినేషన్ చేయించుకోవడం కోసం ఇదంతా చేస్తున్న స్ట్రాటజీ అర్థమైంది. నేను ఆమెని అస్సలు చెయ్యను అన్నాడు. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నా బ్రో నేను మా ప్రేక్షకులంతా ఏంట్రా ముందు రోజు అంత గొడవ అయింది, వాళ్ళిద్దరి మీద వచ్చి ఏడ్చాడు, అంతా చేశాడు, ఎందుకురా చేయలేదు వాళ్ళని అని. ఇది కనుక నువ్వు ఆ రోజు చెప్పున్నా, నిన్న చెప్పున్నా, కెమెరాలు ఎక్కడో చెప్పినా, 24 గంటలు 4 కళ్ళు వేసుకొని నాకు సైట్ లేకపోయినా ఏదో నా కంటి కింద నల్లగా కనిపించడం కోసం కలద్దాలు పెట్టుకొని ఇంత చేస్తాం కదా చూసి జనాలకు మేము చెప్పేవాళ్ళంగా సూపర్ స్ట్రాటజీ అని చెప్పేవాడు. నేనైతే నిజంగా మంచి స్ట్రాటజీ, బాగా ఆలోచించాడు. శ్రీజ లాంటి వాళ్ళు నామినేట్ చేయకుండా ఉంచితే నిజంగా టఫ్ కంటెండర్స్ కాబట్టి నామినేషన్ చేయకుండా ఉంచితే ఓటింగ్ అన్నది కనెక్ట్ అవ్వదు, జనాలు కనెక్ట్ అవ్వరు. సో 5th వీక్ 6th వీక్ డైరెక్ట్ నామినేషన్ చేస్తే ఒకేసారి వెళ్ళిపోద్ది. అలాంటి థాట్స్ కనుక తెచ్చుకొని ఉండి కనుక సూపర్గా ఆలోచించడని అర్థం. ఇది మాస్టర్ మైండ్ ప్లానే చెప్పాలంటే. నేను 2 సార్లు మాస్టర్ఫుల్ అన్నా, ఇది మాస్టర్ మైండ్ ప్లానే. బట్ ఇట్స్ టూ లేట్ నౌ. ఇది ఒక 2 రోజుల ముందు ఎక్స్ప్రెస్ చేస్తుంటే, నిన్న మన లైవ్లో నామినేషన్ జరిగింది, దాని తర్వాత ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఎక్కడైనా ఎవరితో కూర్చొని ఈ పాయింట్ని కెమెరాల దగ్గర ఎక్కడ చోట ఎవరితో కూర్చొని పెట్టుంటే నాకు వాళ్ళతో కూడా ఇష్యూస్ ఉన్నాయి. కానీ తను చేయను, ఎందుకంటే తను కావాలని ప్లాన్ చేస్తుంది 100%, అందుకోసం చేయను, ఇది నా ప్లాన్ అని చెప్పుంటే గట్టిగా వెళ్ళేది. బట్ ఏం చేస్తాం, కర్ణుడి సావుకి 100 కారణాలు అన్నట్టు ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చాలా విషయాలు మీ విషయంలో మీరు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నట్టు సూచిస్తూ ఉన్నాయి. సో ఏం చేయలేం. సో ఇట్స్ టూ లేట్. ఈరోజు చెప్పాడు ఆయన పాయింట్, అది సంగతి. ఇది పార్ట్ 1. టైం ఎంత అయిందో తెలుసా, కరెక్ట్గా 6. మా సిస్టర్ యూఎస్ నుంచి హాయ్ బ్రో అని మెసేజ్ చేసింది. దానికి ఏమైంది ఏంటో ఇప్పుడు మాట్లాడాలి. సో అప్లోడ్ చేస్తా. ఓపుకుంటే ఖచ్చితంగా కొంచెం 10% ఎనర్జీ ఉన్నా మళ్ళీ చూస్తా. అదేదో షుగర్ తింటే నిద్ర రాదని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు నాకు కూడా తెలియదు, ఈరోజు నేర్చుకుంది. కొంచెం షుగర్ తిందామంటే నాకు కుట్టిగా తినాలంటే అనిపిస్తుంది. థమ్సప్లు ఇవన్నీ మానేసాం, వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నాం, చూద్దాం. సో పార్ట్ 2 ఓపుకుంటే చేస్తా, లేదంటే డే టైంలో ఏదైనా చేస్తాను. ఒకవేళ వీళ్ళు కనుక టాస్క్ నేను స్టార్ట్ చేయకపోతే చేస్తాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.